ఈ మహాసభకు హాజరైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభములు తెలుపుతూ ఉన్నాను. ముందుగా ఓపెనింగ్ ప్రేయర్ బై బిషప్ వుడ్ బి మోడరేటర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బిషప్ దైవాశీర్వాదం గారు. మహాపరిశుద్ధుడు, అత్యంత ప్రేమ స్వరూపమైన పరలోకపు తండ్రి, నిత్యుడైన దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, పావనుడా, అద్వితీయుడా, జీవము గల యెహోవా దేవ, అతి పవిత్రమైన మీ నామం పేరట ఈ సాయం సమయంలో ప్రభా మేము ఇక్కడ చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తండ్రి ఉత్పన్నమవుతున్నటువంటి వైవిధ్యంతో కూడిన వాతావరణంలో ప్రభా క్రైస్తవ మైనారిటీలుగా ప్రభా మేము తండ్రి ఒక స్థితి లేక ఒక సారూప్యం కొరకు ప్రభా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తండ్రి మీరు ఆశీర్వదించాలని మీ యొక్క పవిత్ర పాద సన్నిధిని పెడుతూ ఉన్నాం. దేవా, ఏ రీతిలో మేము ముందుకు సాగవలెనో తండ్రి, ఏ విధానమైనటువంటి తండ్రి ఆలోచనలను దర్శనాలను మేము క్రైస్తవ సంఘానికి ప్రాతినిధ్యం వహించగలిగే స్థితిలో మేము ఈ విస్తృత సమాజంలో మేము చేయగలము. మమ్మను, మా నాయకులను మీరు నడిపించాలని వేడుకుంటున్నాం. దేవా, ఒక్కొక్కరిని నీకు అనుగుణమైన విధానంలో మలచండి తండ్రి. రాష్ట్రానికి మరి 65 సంవత్సరాల ప్రాయంలో ప్రభా ఇంకా మేము సరి అయినటువంటి రూపురేఖలు లేనటువంటి ఆ స్థితిలో క్రైస్తవ లోకం ఉన్నది తండ్రి. ఇంత పెద్ద సమాజానికి అర్థయుక్తమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వగలిగి, అర్థయుక్తమైనటువంటి దర్శనాన్ని చూపగలిగేటటువంటి నాయకత్వాన్ని లేవనెత్తాలని వేడుకుంటూ తండ్రి, ఒక మంచి దర్శనం ఈ సాయంత్రము చేరవచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పొలిటికల్ ఈ ఫోరం సభ్యులందరికీ మీరు అనుగ్రహించి దేవ, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, సమాజపరమైనటువంటి బాటలో ప్రభా మేము ఒక చక్కటి ఏక దర్శనంతో మేము ముందుకు సాగగలిగేటువంటి తండ్రి ఒక రూపును మాకు అనుగ్రహించమని నీ ఆత్మ ప్రభావముతోనూ ఆత్మ నడిపింపుతోనూ మా పెద్దలందరినీ నింపమని, మహిమ ఘనత కీర్తి మీరు పొందమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ చక్కని ఏర్పాట్లు చేసినటువంటి గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా, మరి దానికి అధినేత రెవరెండ్ చంద్రబోస్ గారిని మనందరికీ కూడా వారు ఆహ్వానం పలకాలనుకుంటున్నారు. దయచేసి వారిని ఆహ్వానం పలకవలసిందిగా మనం చేస్తున్నాం. గుంటూరు నగరము ఆంధ్రప్రదేశ్కు యెరూషలేం పట్టణం వంటిది. ఆ యొక్క గుంటూరులోని క్రైస్తవ సంఘముల పక్షమున మీ అందరిని కూడా ఈ యొక్క క్రైస్తవ సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై జరుగుతున్న ఈ యొక్క సదస్సునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సదస్సు జరగటానికి మూల కారకుల నాయకులందరూ కూడా యొక్క వేదిక మీద ఉన్నారు. ఇక్కడ ఉన్న మన క్రైస్తవ నాయకులు, దైవజనులు, ఆత్మాభిషేకం పొందిన వారు మరి తమ నాయకత్వంలో క్రైస్తవ సమాజాన్ని లేక సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి దేని కొరకై మనం పోరాడుతున్నామో లేక పోరాడబోనై ఉన్నామో మరి దాన్ని నడిపించే గొప్ప దైవజనులు బిషప్ గారు, నేను పేరు చెప్తాను. మరి డాక్టర్ సునీల్ బాను గారు, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ద మోస్ట్ రెవరెండ్ మోడరేటర్ అండ్ బిషప్ గారు గుంటూరు వారిని, మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డెప్యూటీ మోడరేటర్ ద రెవరెండ్ డాక్టర్ దైవాశీర్వాదం గారు, వారి చాలా సాంఘిక స్పృహ ఉంది. మరి వేదాంతి, అట్లా సునీల్ బాన్ గారు కూడా వేదాంత పండితులు, అంతేకాకుండా పరిపాలన దక్షత కలిగిన వారు, వారిరువురిని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఫ్రీ మెథడిస్ట్ బిషప్ గారు, వారు బహుశా మీకు కొంతమంది తెలియపోవచ్చు, మనకందరికీ తెలిసిన వారు. గొల్లపల్లి జాన్ గారు,
నాకు స్నేహితులు, మా ఇరువురు స్నేహం. వారు ఎంతో సామాజిక సేవల్లో ముందుండి మరి క్రైస్తవులకు కూడా ఒక గుర్తింపు కావాలి అని అన్ని రంగాల్లో ఎల్లప్పుడూ కృషి చేసే బిషప్ గారిని మనందరి పక్షముగా మనం ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి చప్పట్లు కొడదామండి దయచేసి వారిని ఆహ్వానిస్తూ. పాల్ దేవప్రియం గారి మనకు అందరూ తెలుసు. ఆరాధన టీవీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టీవీస్ ఆర్ శాటిలైట్ టీవీ ఇన్ ద వరల్డ్. మరి ఆ టీవీని స్థాపించి దినదినం కూడా ఎంతోమంది లక్షలాది మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. వారికి కూడా మరి ఒక యవనస్తుడి యొక్క సామాజిక స్పృహ రావటం చాలా అభిలషణీయం కనుక ఆయన దీని కర్త కర్మక్రియ అని అనుకుంటా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లా సాల్వేషన్ ఆర్మీ ఆఫీసర్ గారు ఇమానుయల్ గారు రావాల్సింది, మరి వారు రాలేకపోయారు. వారి ప్రతినిధి పంపి ఈ సభకు గౌరవం కలిగించారు కనుక వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతాప్ సిన్హా గారు, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్, ద లార్జెస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దానికి అధ్యక్షులుగా ఉండి మరి సంఘ కాపాలకు అనేక రీత్యా సలహాలు ఇస్తూ పరిచయాలు నడిపిస్తూ ఉన్నారు. డాక్టర్ ప్రతాప్ సిన్హా గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సెంట్రల్ గుంట్ సినాడ్ బిషప్ గారు, సినాడ్ ప్రెసిడెంట్ గారు, ఈరోజు సాయంకాలం మీకు ఆతిథ్యం ఇచ్చేది ఆయనే, నేను స్థానాన్ని ముందుకు వచ్చారు ఆయన. ప్రెసిడెంట్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్యకి రాలేదు వారు, అసలు దీనికి అంతటి కూడా నన్ను ముందుంచి నడిపించి స్టాన్లీ బాబు గారికి, ప్రొఫెసర్ అయ్యలయ్య గారు, వారు గొప్ప వక్త, విద్యాధికులు, గొప్ప వక్త, సామాజిక సేవను గురించి ఉన్నతమైన భావాలతో మనం ఉత్తేజపరచగలిగే గొప్ప వక్త. వారు మన మధ్య మనకు అంత సంతోషం. వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. దానం గారు, తెలియని వారు ఎవరుండరు, యేసుదాస్ గారు ఐఏఎస్ ఆఫీస్, వీళ్ళంతా కూడా మనకు శిరస్సు అంటారు. యేసుక్రీస్తు మన సంఘానికి శిరస్సు అనుకోండి, మన సమాజానికి శిరస్సులు వీళ్ళు. హైదరాబాద్లో ఉండి మనకు అన్ని రంగాల్లో మనకు ప్రోత్సాహనిస్తూ, మనకు తెలియని ఎన్నో విషయాలు మనం తెలియచేస్తూ, వేటిని ఏ రీతిగా సంపాదించగలం హక్కులు సాధించుకుంటూ చెప్పే యేసుదాస్ గారు, వీళ్ళందరూ కూడా మన మధ్య ఉండటం మన గుంటూరు పట్టణవాసులు గౌరవ కారణం. ఇంకా కాకుండా మరి తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, రాయలసీమ నుంచి, రాయలసీమ సింహ అంటాం మేము, ఒక ఆయన డాక్టర్ రాజరత్నం గారు ఐజాడ్ ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది దానికి, కబీర్ పురస్కార్ అవార్డు, మరి ప్రెసిడెంట్ మెడల్ గ్రహీత, వీరందరూ కూడా ఆహ్వానిస్తామన్నాం. మీ అందరికి ధన్యవాదాలు. మీరందరూ కూడా మరి యాక్టివ్ స్పిరిట్తో, మోటివేషన్తో, స్పందనతో దీనిలో పాల్గొంటారని. థ్యాంక్ యూ సో మచ్. ఐ వెల్కమ్ యూ ఆల్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా దైవజనులు, బిషప్లు అందరూ వచ్చారు. మేము వారిని ప్రాధేయపడి అడగగానే మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వాళ్ళందరికీ వందనాలు. చాలా బిజీ షెడ్యూల్లో కూడాను ఏఎల్సి మోడరేటర్ గారు, బిషప్ గారు అయినటువంటి సునీల్ భాన్ గారు, అలాగే తండ్రి గారు అయినటువంటి దైవాశీర్వాదం గారు, డిప్యూటీ మోడరేటర్ సిఎస్ఐ, హిస్ గ్రేస్ గాలి బాలి గారు, బిషప్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్, ఇక్కడున్నటువంటి పెద్దలందరికీను, సోదరిమణులందరికీను ముఖ్యంగా చెప్పాలనుకునేది, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. అట్లానే పొలిటికల్ మీటింగు అంటే పాలిటీషియన్స్ ఎవరు ఇన్వైట్ చేయలేదు మేము డైరెక్ట్గా. పెద్దలందరూ చర్చ్ హెడ్స్, బిషప్స్, అట్లనే చర్చ్లో లీడ్ తీసుకున్న వాళ్ళు అందరినీ పిలవడం జరిగింది. దీంట్లోనూ ఒక కులం అని కానీ, డినామినేషన్ కానీ, ఒక ప్రాంతం అని, భాష అని లేకుండా అందరిని కలిపి, క్యాథలిక్స్ కానివ్వండి, ప్రొటెస్టెంట్స్లో డిఫరెంట్ డినామినేషన్స్, మెయిన్ లైన్ చర్చెస్, ఇవాంజలికల్ చర్చెస్, అందరూ కూడాను పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో పిలిచాం. పెద్దలందరూ వచ్చినందుకు చాలా సంతోషం. క్రిస్టియన్స్ అందరూ చాలా ప్రస్తుతం విడిపోయి ఉన్నారు.
డినామినేషన్ చెప్పండి, కాస్ట్ అని చెప్పండి, ఇంకోటని చెప్పండి, ఇంకోటని అట్లా ఏ రకంగా మనందరం కలిసికట్టుగా ఐక్యతతో కూడి మన పనులు సాధించుకోవాలి అన్నది ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ క్రైస్తవుల్ని చిన్నచూపు చూస్తుంది. చాలా విచక్షణతో మనకి చిన్న సహాయం కూడా జరగట్లేదు. అన్ని రకాలుగాను వెనుకబడి ఉన్నాం. మనకంటేను ముస్లిమ్స్ స్టేట్లో తక్కువ పాపులేషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది క్రైస్తవులు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ పేదరికం వలన చాలామంది విశ్వాసంతో క్రైస్తవులుగా ఉన్నా కానీ షెడ్యూల్డ్ కాస్ట్ అని చదువు కోసమని ఉద్యోగం కోసమని చేరారు. కానీ వాళ్ళందరూ క్రైస్తవ విశ్వాసం ఉన్న వాళ్ళే. అందరూ యేసుక్రీస్తు శిష్యులే. అయినప్పటికీ మీరు ఇవన్నీ అందరిని కలిపేటట్టయితే ఒక బిషప్ గారు నాతో అన్నారు, ఆయన చనిపోయారు, ఆర్చ్ బిషప్ జోజి గారు, మనం కనీసంగా అందరూ కలిసేటట్టయితే క్రిస్టియన్స్ ఇన్ ది స్టేట్ షుడ్ బి అబౌట్ 12 to 14%. అందరికంటే కూడాను పాపులేషన్లో క్రిస్టియన్ పాపులేషన్ చాలా అధికంగా ఉంటుంది. ముస్లిమ్స్ ఒక్క హైదరాబాద్ చుట్టూ తప్ప బయటకు వచ్చేది చాలా తక్కువ మంది. అయినా కానీ ఈరోజు దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిక్టేట్ టర్మ్స్ టు ది గవర్నమెంట్, బోత్ ఇన్ ది స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది సెంటర్, whereas we are totally neglected and ignored. ఇటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయంగానే అంటే మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మనం జయించాలి. ఇప్పుడు శ్రీ బి దానం గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు నామమున మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు స్టాన్లీ బాబు గారు వివరిస్తూ, తర్వాత మన ఆల్ఫ్రెడ్ గారు వివరిస్తూ మనకున్నటువంటి కష్టాలను గోడును చాలా విషదంగా చెప్పారు. అయితే సరే, నీ కష్టాలను ఎవరు కడతీరుస్తారు, లేకపోతే విడబాపుతారు, లేకపోతే మీ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అనేది మన వారు ఇన్నాళ్ళు ఏం చేశారనంటే ఒక విధమైనటువంటి న్యూనతాభావంతో ఆత్మస్థైర్యం లేకుండా మన కష్టాల్లో నిష్ఠల్లో మన అవసరాలను మనం తీర్చుకునే దానికి మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలుసుకోకుండా కేవలము ఇతరుల మీద ఆధారపడటం మనకు పరిపాటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే ముఖ్యమైనది మన దేశం యొక్క రాజ్యాధికారంలో మనం భాగస్వాములు కావటానికి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, మతపరంగా కానీ లేకపోతే సాంఘిక పరంగా కానీ. ఒక సాధారణ పౌరుడుగా, ఈ దేశ పౌరుడుగా మనము కూడాను ఈ దేశం యొక్క రాజ్యాధికారం గవర్నెన్స్లో మనము పాలు పంచుకునేదానికి మనకేమన్నా ఆంక్షలు ఉన్నాయా, ఉంటే ఏమైనా చెప్పగలరా అంటే ఏం లేదు. లైక్ ఎనీ అదర్ సిటిజన్ యు ఆర్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం కూడా ఒక పౌరుడిగా ఎందుకు పాలు పంచుకోకూడదు? వై కాంట్ వీ టేక్ పార్ట్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద పాలిటిక్స్? ఆర్ పాలిటిక్స్ అగెన్స్ట్ అవర్ రిలీజన్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. కానీ మనకు ఆనవాయితీకి ఏమొచ్చిందని అంటే మనకెందుకు రాజకీయాలు, మనము విధులకు విద్యాబుద్ధులు చెబుతున్నాము, తర్వాత మనం సౌమ్యులుగా ఉంటున్నాము, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అనేది. అది ఒక విధంగా అటువంటి విశ్వాసం ఉండటం మంచిదే, కానీ ప్రాక్టికల్గా అది మీకు ఎంత లాభం చేకూరుస్తుంది? అయినా కూడాను ఈ దేశ పౌరుడిగా నీ బాధ్యతలు నువ్వేమన్నా విస్మరిస్తున్నావా అనేది మీరు ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా ఇన్నాళ్ళు మనకెందుకు పాలిటిక్స్ అని ఈ దేశ పౌరుడిగా మనం ఈ దేశ యొక్క గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయదలుచుకొని కూడా చేయవలసి ఉండి కూడాను మన యొక్క పాత్రను సరిగా నిర్వహించలేదని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు చూశారు, అందరూ మనల్ని గౌరవిస్తారు, కానీ
మనకు అవసరం వచ్చినట్టు మాత్రం ఎవరు కూడా మీ కోరికలను కాదు, మీ రిక్వెస్ట్ని ఎవరు కేర్ చేయరు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ వాతావరణంలో ఒత్తిడి, ప్రెషర్ అనేది లేకపోతే మీ పనులు కావు. మీ మంచితనం వల్ల ప్రభుత్వం మీకు చేయవలసింది, మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలు, మీకు చేయవలసినటువంటి మేళ్ళు వాళ్ళు చెయ్యరు. కాబట్టి ప్రెషర్ గ్రూప్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమని నేను చెప్తాను. మనమందరం ఇక మీదట ఇంతకు ముందు ఉన్నట్టు మన భావాలను కొద్దిగా మర్చిపోయి ఇప్పుడు కూడా అందరిలాగాను మనం కూడాను మన మత విశ్వాసాలను కాపాడుకుంటూ క్రైస్తవ సిద్ధాంతాలను, క్రైస్తవ ప్రిన్సిపల్స్తో జీవిస్తూ కూడాను మనం మన రాజ్యాధికారంలో, మన పాలిటిక్స్లో మనం పార్టిసిపేట్ చేసేదానికి ఏ విధమైనటువంటి ఆంక్షలు నైతికంగా కానీ మతపరంగా కానీ లేవని నా భావన. ఈ మన క్రిస్టియన్ ఛానల్ సహకారంతో మనము తప్పనిసరిగా దైవ కృపచేత మనం ముందుకు సాగగలమని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన డిప్యూటీ మోడరేటర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిషప్ దైవాశ్రీధర్ గారు వారు ముందుగా మాట్లాడవలసిందిగా మనం చేస్తుంటున్నాం. స్టేజ్ మీద ఆశీనులైనటువంటి మహామహులు, ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ ద్రష్టలు, నాయకులు, ప్రభుత్వ రంగంలో చాలా ప్రముఖమైనటువంటి బాధ్యతలు చేసినటువంటి మహామహులైనటువంటి మీ అందరికీ ఎదురుగా కూర్చున్నటువంటి క్రైస్తవ సంఘానికి ఒక దిశను చూపించాలని దీని గురించినటువంటి ఆలోచనలు చేయడానికి వచ్చిన అందరికీ క్రీస్తు ప్రభు పేరట శుభములు. ఈ సమయంలో ఏంటంటే ఒక క్యాప్టివిటీ నుంచి బయటపడాలండి. మనం ఇంకో 100 సంవత్సరాలు మనం ఇలా వెళ్తున్నా కూడా బాగా సంతోషంగా చప్పట్లు కొడతారు మనల్ని చూసి. మాలాగా అంగీలు వేసుకున్న వాళ్ళేమో రెండు బిషప్ గారు అంటారు, మీలాంటి నాయకులు వెళ్తేనేమో బాగున్నారా అని చెప్పి వెనకాల మిమ్మల్ని తిప్పుకుంటారు. కానీ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ నౌ. ఎందుకంటే అబ్బా క్రిస్టియన్స్ అంత మంచోళ్ళండి, వాళ్ళు నిజంగా పలానా వాళ్ళ కాదు అని అనగానే మనం చాలా సంతోషిస్తాం. యాజ్ మెన్షన్ రైట్ నౌ ఆ హీట్ క్రియేట్ చేయనివ్వట్లే మనం. ఎక్కడన్నా అటువంటి హీట్ వచ్చే టైంలో గబగబా మన రాజకీయంగా ఎదిగినటువంటి ఏ కపుల్ ఆఫ్ క్రిస్టియన్ నేమ్స్ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరినో మన దగ్గర పంపించి కొంచెం నెమ్మదిగా ఉండని చెప్తున్నారు మనం. So we need to be liberated from a few of these facets in the Christian life. ఈ ఇన్ఫీరియారిటీ ఒకటి, మన న్యాచురల్ మైనారిటీ ఇన్ఫీరియారిటీ మనకు ఉంటుంది. ఎందుకంటే అందరం పెద్ద మంద కాదు కాబట్టి మనం. రెండవది ఏంటంటే హైదరాబాద్, చలో హైదరాబాద్ అంటే మనలో ఒకడు డబ్బులు ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ కాన్షియస్నెస్ నుంచి మనం అది తీసుకురాలేకపోయేటువంటి ఆ చిన్న దుర్భరమైన పరిస్థితి తప్ప ఇంకేమీ లేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ రైట్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ టు కమ్ టుగెదర్. బాగా ఈ సమయంలో చేరి మొదట మనం ఎంతసేపు కొట్టుమిట్టాడినా దీనికి ఏదో మనము ఇంటలెక్చువల్ గైడెన్స్ లేకపోతే ఇంటలెక్చువల్ దిశను ఇవ్వాలని చేస్తున్నంతకాలం ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఇది I think on the grassroots level we need to create a movement. దాని కొరకు కావాల్సినటువంటి సన్నద్ధాలు చేయాల్సిందే తప్ప మిగతా ఏ విధంగా కూడాను ఇవాళ ఉన్న రాజకీయంలో మనం చేయలేము. కాబట్టి ఇప్పుడు మన యొక్క ద్రష్టలందరికీ చెప్పదగినటువంటి నా సలహా ఏమంటే వీఆర్ విత్ యూ, వీఆర్ నాట్ పీపుల్ ఆఫ్ పాలిటిక్స్. మాదంతా గుడి లోపల పాలిటిక్స్, దేనికి పనికిరాదు. బయట సమాజంలో విస్తృత పరిధిలో ఏదైనా చేయాలనుకుంటే వీఆర్ విత్ యూ అండ్ వీ లవ్ టు బ్రింగ్ ద పీపుల్ టు సపోర్ట్ యువర్ విజన్స్. దీనికి కావాల్సిన ప్రథమ రిసోర్స్ ఎక్కడుందంటే గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రమే ఉన్నదని మనవి చేస్తున్నాను. ప్లీజ్ డిస్కవర్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ పవర్ ఆన్ ది గ్రాస్ రూట్స్ అండ్ ఆన్ ది ఫీల్డ్స్. మన యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులను మనము ఈ అవగాహనను తీసుకురావడానికి ఎంత మేర మనం కృషి చేయగలమో అంతవరకు చేయగలిగితేనే మనం అనుకున్నట్లు ఇప్పుడు చెప్పబడినటువంటి గుర్తింపును మనం పొందుకోగలుగుతాం. రెండవది, ఒకసారి క్రైస్తవులందరూ అసెంబ్లీలో కూర్చుంటారని నేను నమ్మలేకపోతున్నా. మేబీ ఇట్ మైట్ హ్యాపెన్, ఒక 100 సంవత్సరాల్లో జరిగితే జరగవచ్చు. నేను లైట్ సైడ్లో నవ్వడం లేదు సుమా.
నేనేమంటున్నా అంటే ఒక డేవిడ్ నుంచోబెట్టగానే యోసేపు అనేవాడు నుంచోబెట్టేస్తున్నారు వెంటనే వేరే పార్టీ వాళ్ళు వచ్చి. వీళ్ళిద్దరు నుంచోండి పోన్లే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోకుండాను వాడు అబ్రహాం అనేవాడు ఇండిపెండెంట్గా నుంచుంటాడు వచ్చి అంతా మనలోనే నుంచోబెట్టేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ వీ నీడ్ టు క్రియేట్ దిస్ కాన్షియస్నెస్ అమంగ్ అవర్ పీపుల్. అరే ఒక డేవిడ్ అనేవాడు నుంచుంటే చాలురా మనం ఈసారికి ఇక్కడ వదిలేద్దాం ఈ ఒక్కసారికి అని అందరం పోయి అక్కడ కట్టుకట్టి అది గెలిచే స్థలం అయితే ఆ ఒక్క కాన్స్టిట్యూన్సీ తీసుకురావాలి. కెన్ వీ అట్లీస్ట్ హ్యావ్ ప్రైడ్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ ఏ కపుల్ ఆఫ్ జెన్యున్లీ అండ్ అథెంటిక్ క్రిస్టియన్స్ టు సిట్ ఇన్ ద అసెంబ్లీ టు క్లెయిమ్ దట్ దీస్ ఆర్ అవర్ క్రిస్టియన్స్ అనేది తీసుకొస్తే చాలు అనుకుంటున్నాను. ఇవాళ జరిగినటువంటి ఈ 4 స్థలాల్లో జరిగినటువంటి ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ సదస్సులను నేను నా పక్షంగా నా ఆశీర్వాదాలు చెప్తూ మీ వెనక మేము ఉంటాం, మా ప్రజలు ఉంటారని నేను నమ్ముతున్నాను. మీరు చేయదగినటువంటిది అంతటికీ మంచికి ఇంకా చాలామందిని కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బైపోలారిటీ రియలిస్టిక్ సిచ్యువేషన్. వీ హ్యావ్ టు కమ్ అవుట్ దిస్ డైవర్సిటీ విత్ ఇన్ ది క్రిస్టియన్ చర్చెస్. వీటి నుండి మనం బయటికి రాగలిగితే దేర్ మే బీ సర్టన్లీ a new beginning which will be a very vibrant beginning. God bless you. Thank you very much అండి. వై ఐఎమ్ నాట్ ఎ హిందూ పుస్తకం యొక్క గ్రంథకర్త ప్రొఫెసర్ కంచె ఐలే గారు. వారు రైటర్ అండ్ ఏ సోషల్ సైంటిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రజెంట్లీ డైరెక్టర్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ హైదరాబాద్. వారిని ఉపన్యసించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. క్రైస్తవ విభిన్న డినామినేషన్స్ బిషప్స్ గారు, సభలో ఉన్న విభిన్న క్రైస్తవ డినామినేషన్ మిత్రులారా, పాస్టర్లు, మిగతా మిత్రులారా, నేను క్రైస్తవుణ్ణి కాను, కానీ నా శరీరంలో లాస్ట్ రక్తం బొట్టున్నంత వరకు క్రైస్తవ హక్కుల కోసం పోరాడే నిర్ణయం తీసుకున్న మనిషిని. జీసస్ ఈజ్ స్టిల్ ది లార్జెస్ట్ ఫాలోవర్ ఇన్ ద వరల్డ్, ది సింగిల్ లార్జెస్ట్ ఫాలోవర్ ఇన్ ద వరల్డ్. అయితే క్రైస్తవులు భారతదేశంలో మేము పొలిటికల్ ఎనిమల్స్ కాము అనుకుంటున్నారు. ఇది పెద్ద సమస్య. క్రిస్టియన్స్ ఇవాళ నా దృష్టిలో ఎపొలిటికల్ ఎనిమల్స్. మీరు ఎపొలిటికల్ ఎనిమల్స్ అయినంతకాలం మీ బయట ఉన్న మమ్మల్ని విముక్తి చేయలేరు, మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోలేరు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. మరి ఎప్పుడు మీరు మారుతారు? ఎప్పుడు మారుతారు? మీరు పొలిటికల్ ఎనిమల్స్ అయితేనే మారుతారు. సో అందుకని మేము అనేది ఏంటి అంటే బయట నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా అందరం కూడా క్రైస్తవులు ఈనాడు తలుసుకుంటే పరిపాలించే మైనారిటీ. తలుసుకుంటే పరిపాలించే మైనారిటీ అని ఎందుకంటున్నా నేను? ఈ దేశాన్ని ఎప్పుడైనా మైనారిటీనే పరిపాలించింది. కానీ క్రైస్తవులు ఇవాళ ఏమనుకుంటున్నారంటే మేము మైనారిటీ, మేము పరిపాలించలేము అని అనుకుంటున్నారు. అది అనుకోని ఏమనుకుంటున్నారు, పరిపాలించలేం కనుక ఉన్న మైనారిటీ ఆస్తుల్ని కాపాడుకుందాం. అంటే క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా మారడానికి ఇష్టం లేదు. మెజారిటీ మతంగా మారితే మైనారిటీ ఆస్తులు పోతాయి. ఇది ఒక పెద్ద అడ్డా ఉన్నది. ఈ మైనారిటీ ఆస్తుల అడ్డా అనేది మా దృష్టిలో డేంజరస్. ఎందుకు డేంజరస్? అన్లెస్ యూ బికమ్ మెజారిటీ వీ కాంట్ కమ్ ఇన్ టు యువర్ ఫోల్డ్. ఎట్లా ఇస్తాం? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది? 80% మేము ఉన్నాం. జీసస్ ఒక మాట అన్నాడు ఫిషర్ల దగ్గరికి పోయి, కమ్ అండ్ ఫాలో మీ. కమ్ అండ్ ఫాలో మీ ఫర్ వాట్? ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మీరు చేపలు పడుతున్నారు, మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళని చేస్తా అన్నాడు. మీరు మమ్మల్ని పడతారా లేకపోతే బ్రాహ్మణులకు వదిలిపెడతారా చెప్పండి. ఏంది మీ కర్తవ్యం? మీరు చర్చిలు ఉన్నాయి, మీకు స్కూళ్ళు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉన్నది. మా దగ్గర ఏమీ లేదు. గొర్రెలు బర్రెలు పాలు పోస్తున్నాం, మాంసం ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. మీరు జీసస్ ఫాలోవర్స్గా మోస్ట్ ఎన్లైటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్. మిమ్మల్ని అడిగే హక్కు మాకు లేదా? మరి ఏమని అడగాలి? మీరు ముందు
రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయ రంగాన్ని క్యాప్చర్ చేసి ఇటు మత రంగంలో అటు రాజకీయ రంగంలో సోషల్ రంగంలో మీతో పాటు మమ్మల్ని తీసుకుపోండి. ఈ కర్తవ్యం మీకుందా లేదా చెప్పండి. సో మీరు విముక్తి చేయాలి అంటే మీరు పాలిటిక్స్లోకి కూడా రాకుండా అది సాధ్యంగా. మరి ఎట్లా రావాలి? ఒక మాట అన్నాడు జీసస్, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. బ్లెస్డ్ ఆర్ ద పూర్. ఇండియాలో ట్రాన్స్ఫర్ చేస్తే ఏంది? పూర్కు బదులు ఎస్సీ ఎస్టీ బీసీలను రాయండి అక్కడ. బ్లెస్డ్ ఆర్ ది ఎస్సీ ఎస్టీ బీసీస్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీలు రాసి పెట్టండి. ఒక సంవత్సరం లోపల లిబరేట్ అవుతుంది ఇది. బట్ చర్చ్ పెట్టలేదు, ఆ పని చర్చ్ పెట్టలేదు. ఒక పొలిటికల్ క్రిస్టియన్ ఫోరం మాత్రమే పెట్టగలుగుతుంది. చర్చ్ కెనాట్ డూ ఇట్. చర్చ్ హ్యాజ్ లిమిటేషన్స్. అందుకని మీరు ఏం చేయాలంటే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ను తయారు చేయండి. మేము మీకు సోషల్ క్యాపిటల్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చెప్తాం, దీస్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద కంట్రీ ఈవెన్ బిఫోర్ యూ బికమ్ క్రిస్టియన్. ఇఫ్ దే బికమ్ క్రిస్టియన్స్, ఒక 50 ఏళ్లలో ఈ దేశం అంతా క్రిస్టియన్ దేశంగా అయితే నేను చెప్తున్నా ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకంటే ఇస్లాంకు క్రిస్టియన్ వరల్డ్కు మధ్య వెస్ట్ వరల్డ్కు మధ్య జరిగే యుద్ధం ఒకవేళ ఇండియా క్రిస్టియన్ దేశం అయితే దాన్ని ఆపగలిగే శక్తి భారతదేశానికి ఒక్కదానికే ఉన్నది. కనుక పాసిబిలిటీ ఉన్నది. అందుకని ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ టైం ఎందుకు రైట్ టైం అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా ఇంకా బానిసగిరి అనుభవించాలనే ఓపిక లేదు. అట్లాగే క్రిస్టియన్ చర్చ్కి ఇవాళ అఫీషియల్గా 2.5% ఉన్నదంటే అన్అఫీషియల్గా దెర్ ఈజ్ ఎన్ unofficial population of Christians in Andhra Pradesh 10%. 10% minority మీరు తలుసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉపయోగిస్తే ఇఫ్ నాట్ 2014, ఇఫ్ నాట్ 2019, 2024 there will be a Christian force ruling this country. There will be a Christian force ruling this state. మీకు ఆ సోషల్ క్యాపిటల్ ఉంది కనుక జీసస్ కేవలం హెవెన్ గురించే చెప్పాడు అనేది కరెక్ట్గా. జీసస్ లిబరేట్ చేశాడు బానిసలు, జీసస్ స్త్రీలను లిబరేట్ చేశాడు, ప్రాస్టిట్యూషన్ లిబరేట్ చేశాడు. సో ఆ లిబరేషన్ మెసేజ్ కనుక తీసుకొని పోయి ప్రజల మధ్య పెడితే క్రిస్టియన్ క్యాండిడేట్ నిలబడ్డ దగ్గరల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటేస్తారు. ఆ పాసిబిలిటీ ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ముందు ఆల్ఫ్రెడ్ గారు అన్నట్లు ఒక క్రిస్టియన్ సోషల్ ఫోరమా ఏదో ఒక ఫోరం పెట్టుకొని రేపు ఎన్నికలు వచ్చే నాటికే వీళ్ళు పొలిటికల్ ఫోర్స్గా తయారవుతున్నారనే మెసేజ్ ఇవ్వండి. ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ బికమ్ లైక్ దాట్. ఆ మెసేజ్ పోయింది అంటే క్రిస్టియన్ సీట్ల సంఖ్య అవతల పార్టీలలో పెరుగుతుంది. ఆల్ పార్టీస్ విల్ గివ్ మోర్ సీట్స్. కనుక మీరు ఆ వైపు ఆలోచించండి. ది టైమ్ హ్యాస్ కమ్. స్టార్ట్ సమ్ ఫోరం which gives a political message and give the message through church also. Church is not totally apolitical. It can't be. South Africa lo gaadu, ఏ ఆఫ్రికా దేశంలో కాదు, లాటిన్ అమెరికాలో కాదు, బ్లాక్ చర్చ్ అpolitical కాదు, ఇండియాలో ఉన్న దళిత చర్చి, ట్రైబల్ చర్చ్ ఎందుకు అpolitical కావాలి? అది కావాల్సిన అవసరం కూడా లేదు. I hope all the bishops will take this seriously and at least Bishop, you have a responsibility to liberate us. We are slaves in this country for 3,000 years and we are looking towards you people to liberate us. Thank you very much. I think all of you are viewers of Aradhana TV and you may not be knowing who is the managing director. He is with us, Paul Devapriyam, the young and dynamic business magnate. He is with us. I request him to speak now. వేదికను అలంకరించిన బిషప్లకి, పెద్దలకి, I think I am the youngest here. Thank you for inviting me here. And before I get into it, I would like to share my small testimony అండి. స్టాన్లీ బాబు గారు ఒకసారి కలిసి ఏమన్నారంటే, మీకు ఛానల్ ఉంది, యు ఆర్ యంగ్, వై డోంట్ యూ బీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ అని నాకు మనసులో లేనిది తను వచ్చి ఆల్మోస్ట్ బ్రెయిన్ వాష్డ్ మీ అండ్ పుల్ మీ ఇన్ టు దిస్. అండ్
we've been working on this for the last couple of months అండి. మొట్టమొదట హైదరాబాద్లో సెమినార్ పెట్టినప్పుడు ఇప్పుడు మీరు కంచ ఎలయ్య గారిది విన్నారు కదా, నేను కూడా ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, ఫస్ట్ టైం హర్డ్ హిమ్ అండ్ యూ హ్యావ్ సీన్ ద వే హీ చార్జ్డ్ అండ్ దట్ వాజ్ ద డే. ఆ రోజు నేనేమనుకున్నానంటే ప్రాబబ్లీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఆరాధన టీవీ టు క్రియేట్ దిస్ పొలిటికల్ అవేర్నెస్, టు క్రియేట్ ఈ పొలిటికల్ చైతన్యాన్ని మన క్రైస్తవులందరికీ తీసుకురావడానికి ఇది ఒక సాధనలాగా దేవుడు మాకు ఇచ్చాడు అని భావించి దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్ టు బీ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఎఫర్ట్. I praise God and thank God for this opportunity, and with the blessings of bishops and with the vast experience of our Christian leaders, IAS, IPS officers, I think manalo unna youngsters andaru munduku vachi ee effort lo పాలిభాగస్తులు అయిపోయి రాజకీయ చైతన్యాన్ని మన సమాజానికి మనం చేయకపోతే మన భావి తరాల వారికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో ఐ హ్యావ్ టేకెన్ ద ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ అండ్ ఐ ఎంకరేజ్ అందరినీ, ఎవరెవరైతే దేవుడు కొంచెంగా బ్లెస్ చేసినా పర్వాలేదు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ యాక్టివ్ పార్ట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఎఫర్ట్. ఇంకోటి ఏంటంటే మేము ఈ సెమినార్స్ అన్ని చోట్ల కండక్ట్ చేయాలని ప్లాన్ చేసామండి. ఆల్రెడీ త్రీ ప్లేసెస్ అయిపోయింది, ఇది 4th ప్లేస్. దీని సెమినార్ ఉద్దేశం ఏంటంటే నంబర్ 1 ఇస్ టు క్రియేట్ అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఏం చేస్తున్నామంటే ఇదంతా రికార్డ్ చేసి ఈ రకంగా మనం అందరికి చెప్పడం కష్టం అని చెప్పి వీఆర్ టెలికాస్టింగ్ ఇట్ ఆన్ అవర్ టీవీ అండ్ వీ విల్ బి డూయింగ్ దిస్ ఆన్ అదర్ క్రిస్టియన్ టెలివిజన్ ఛానల్స్ ఆల్సో. దాని తర్వాత we want to identify the Christian leaders, lay leaders who want to be active in politics, and we want to understand prati urikelli prati district headquarters kelli vaari yokka opinion. This is a part of opinion gathering exercise andi, kabatti din tarvata meer andaru kuda mee opinion istaru. We will gather all your opinion and try to come up with a strategy how to go about in ee political రాజ్యాధికారం ఎలా రావాలి అనేది ఒక స్ట్రాటజీ we will discuss. అందరిని ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే మోస్ట్ ఛాలెంజింగ్ వన్ ఇస్ ఐ థింక్ గుంటూరు మీటింగ్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ us. We have shown the unity here and I thank all elders, especially Stanley Babu garu, Bose garu. We have all worked very hard to do this meeting andi, and చాలా సంతోషము. బిషప్లు అందరూ వచ్చారు and almost all Christian leaders from different walks of life have come, and I am sure with this foundation manam chaala munduku veltamani I think we all believe, and please pray for this, take part in this and be active in this. Inkoti entante, Christians have always been serving this nation. Monna Vishal Mangalwadi garu ma studio ku vachinappudu I was shocked to know Hindi, the national language, is the product of Christian missionary. I was surprised. I did not know till last week. Hindi was developed by a Christian missionary in Uttar Pradesh. And likewise, 73 languages are developed by our Christian missionaries. And telisinapudu I was so excited. Ante inta pani manam chesamu, maalanti vallaki teliyadu kabatti chaala mandiki teliyadu. We have done a lot of service in education. We have done a lot of service in medical field. Ailey garu cheppinattu చాలా మందికి మనం చదువు చెప్పాము, డబ్బులున్న వాళ్ళకి చదువు చెప్పాము, కానీ బీదలకు we failed in that. But all this service, whatever we have done, if we can take it to the people, అంటే మనం సర్వ్ చేసి we are aspiring for power. Unlike వేరే వాళ్ళు సర్వీస్ చేయకుండా పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, మనమేమో సర్వీస్ చేసిన తర్వాత we are aspiring for power. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే we are being persecuted heavily, especially తెలంగాణలో పర్సిక్యూషన్ చాలా ఉంది. మనకు గవర్నమెంట్ నుండి రావాల్సిన బడ్జెట్ రావట్లేదు, చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి బికాజ్ వీఆర్ పుష్ టు ద కార్నర్, మమ్మల్ని ఒక మూలకు నెట్టారు కాబట్టి వీఆర్ థింకింగ్ ఆఫ్ లుకింగ్ అట్ ద పవర్. ఓన్లీ వెన్ వీ హ్యావ్ పొలిటికల్ పవర్ వీ కెన్ అచీవ్, వీ కెన్ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. కాబట్టి విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, స్పెషలీ ఆల్ అవర్ వ్యూవర్స్, టు టేక్ యాక్టివ్ పార్ట్. మేము టెలికాస్ట్ చేసినప్పుడు మాకు కొంచెం క్రిటిసిజం కూడా వస్తుందండి. క్రైస్తవులం కదా, మన అవర్ కింగ్డమ్ ఈజ్ ఇన్ హెవెన్, మనకి ఇక్కడెందుకు, మీరెందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పి మాకు ఫోన్స్ వస్తాయి ఆఫీస్కి.
అయినా పర్వాలేదు, we take that criticism. We know that I think it is in God's plan that we should do this project. We should try to create political awareness, and please pray for us. Please take active part and support us in every possible way. Thank you very much. Your Grace Bishop Galibali, బోసయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సభికులు, ప్రొఫెసర్ కంచా అయ్యలయ్య గారు, దళితుల్లో ముఖ్యంగా మన వారిలో న్యూనతాభావం అనేది ఒకటి బాగా జీర్ణించుకుపోయింది. 80వ దశకం ప్రథమ భాగంలో నేను విశాఖపట్నం నుంచి అనకాపల్లి బస్సులో వెళ్తున్నాను, ఆర్డినరీ ప్యాసింజర్ బస్సు. ఆ బస్సులో 3-4 కన్నా ఎక్కువ ప్రయాణికులు లేరు. అందరూ టికెట్లు కొనుక్కుని ఎక్కిన వారే. ఒక ముసలాయన మట్టుకు టికెట్ కొనుక్కున్నాడు కానీ సీటు మీద కూర్చోలేదు ఆయన. ఆ మధ్యలో ఈ రాడ్ పట్టుకుని ఆ సపోర్ట్ కోసం ఆయన కింద కూర్చున్నాడు ఆయన. నేను వెళ్ళి ఆయనతో చెప్పాను, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, మీకు బాగోలేకపోతే వెనక సీటు మీద పడుకోవచ్చు కూడా అని అంటే, నాకు బాగానే ఉందయ్యా, కానీ నేను ఇక్కడే కూర్చోవాలి, సీటు మీద కూర్చుంటే మా గ్రామస్తులు చూస్తే బాగోదు అని అన్నాడు ఆయన. సమానమైన ఖరీదుతో టికెట్ పెట్టుకుని బస్సులో కూర్చోలేనంతటి న్యూనతాభావాన్ని ఉగ్గుపాలతో మనకు నేర్పేశారు మన సమాజం. దాంట్లోంచి బయటికి రావాలి. మనమంతా బయటకు వచ్చాం, దేవునికి స్తోత్రం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మనవారు ఇంకా ఎందుకో దాంట్లోంచి బయటకు రావట్లేదు. దాన్ని సాధించడం కోసమే ఇటువంటి ప్లాట్ఫామ్స్ మనకి కావాలి. ఇటువంటి ప్లాట్ఫామ్స్ లేకపోతే ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా క్రైస్తవ్యం ఎన్నో విధాలుగా స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడినా ఏమీ లాభం ఉండదనేది నా భావన. ఒకవేళ నేను తప్పు మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. రెండవది ఒక విధమైన ఇండిఫరెన్స్. ఆ ఇండిఫరెన్స్ ఏంటంటే, మనకు వచ్చిన మిషనరీలు చాలా శ్రమలు పడ్డారు, చాలా త్యాగాలు చేశారు, కానీ వారు పైటిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కనుక ఆ సమయంలో వారు ఈ 2 రాజ్యాల సిద్ధాంతాన్నే మనకు బోధించారు. ఇక్కడ ఏం జరిగినా మనకేమీ పట్టించుకోవాల్సిన పని లేదు, మనం మృతి చెందిన తర్వాత వేరొక రాజ్యంలో మనం వింటాం, అక్కడ మనం కన్నీళ్ళన్నీ తుడిచేస్తారు దేవుడు, అక్కడ మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం, కాబట్టి ఇక్కడున్న విషయాలను మీరు పెద్దగా పట్టించుకోవద్దు అన్నారు. అదే బోధ ఈరోజు కూడా మనం చేసేస్తూనే ఉన్నాం. ఏం వర్రీ అవ్వద్దు ఇక్కడ జరిగే విషయాలకి, ఇంకొక సామ్రాజ్యం ఉంది మనకి, దేవుని సామ్రాజ్యం, అక్కడికి వెళ్ళిపోతామని. కానీ యేసుస్వామి ఏమంటాడంటే, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అని అన్నాడు ఆయన. ఎక్కడో ఫార్ డిస్టెన్స్లో, ఎక్కడో భవిష్యత్తులో లేదు, ఇప్పుడే ఇక్కడే ఉంది. దేవుని రాజ్యానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలు ఏంటంటే శాంతి స్థాపన, సమాజంలో ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ. ఇవి కనుక క్రైస్తవ్యం సాధించలేకపోతే ఈ ప్రపంచానికి మనుగడ లేదండి. ఆ స్థాపన కోసమే దేవుడు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పరిచర్య అప్పగించాడు. అది సాధించాలంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ కావాలి. ఆర్థిక స్వాతంత్ర్యం కావాలా, రాజకీయ స్వాతంత్ర్యం కావాలా, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా కావాలి. దీని గురించి ఆలోచించడానికి ఇటువంటి సభను ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నాను. వారిని దేవుడు దీవించి ఆస్వాదించగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మీ వెనక మేము రాం, మీతో కలిసి మేము వస్తాం. అది సంఘాలు చేసే పని. థ్యాంక్ యూ సో మచ్. Now, His Grace, the Bishop of Catholic Church, Guntur Diocese is with us, Most Reverend Galibali. I request him to give his considered views. వేదికను అలంకరించిన పెద్దలు, సహోదరి సహోదరులు,
ముందుగా మీకందరకు నా శుభాకాంక్షలను ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ఇటువంటి సమావేశం చాలా అభినందనీయం. కొద్ది రోజుల క్రితం పెద్దలు వచ్చి దీంట్లో పాల్గొని మాట్లాడాలని చెప్పారు. అయితే మేము ఈ వారం అంతా కూడా గత 8 రోజుల నుంచి అటు హైదరాబాదు, నాగపూరు, బాంబే, బెంగళూరు, మైసూరు ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు తిరిగి వచ్చేకి మాకు చాలా లేట్ అవుతుంది అని కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా కొద్దిసేపు అయినా రావాలని కోరారు. మా ఫ్లైట్ ఈరోజు 1 గంట లేట్ అయింది. అయినా కూడా ప్రయత్నం చేశాను. చాలా సంతోషం. ఈ సమావేశానికి ఇంతమంది రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇటువంటి ఆలోచన చేసి క్రైస్తవులకు ఒక రాజకీయపరమైనటువంటి ఫోరం ఆర్గనైజేషన్ అనేది అవసరం. దాన్ని చేపట్టాలి, పగడ్బందీగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో పెద్దలు ముందుకు వచ్చారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఈ విషయంలో మా సహకారం, సపోర్టు పుష్కలంగా కూడా ఉంటుందని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వేరే విషయాలు మాట్లాడే ముందు 2 కొటేషన్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. యెషయా ప్రవక్త గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం, నీవు వసించు గుడారమును విశాలము చేసుకొనుము, దాని తెరలను పెద్దవి చేసుకొనుము, దాని త్రాళ్లను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బెగ్గొట్టుము. ప్రవక్త మనందరినీ ఉద్దేశించి పలికేటువంటి వాక్యం, నీవు నివసించే గుడారమును విశాలము చేసుకొనుము, నీ గుడారం దాని తెరలను పెద్దవి చేసుకొనుము, దాని త్రాళ్లను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బెగ్గొట్టుము. మన సమస్యలకు మూల కారణం ఇది. మన గుడారం ఈజ్ టూ నేరో, టూ స్మాల్. మానసిక గుడారం, మన హృదయం అనేటువంటి గుడారం, మన జీవితం అనేటువంటి గుడారం, మన ఆలోచనలు, మన దృక్పథం, ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే చాలా చాలా పరిమితం, ఇరుకైనటువంటి గుడారం. దాన్ని విశాలం చేసుకున్నప్పుడే మనకు భవిష్యత్తు అనేది ఉంది. అప్పుడే ప్రభు మనను దీవిస్తారు. ప్రభు దీవెనల కొరకు ఆ ప్రభు దృక్పథాన్ని మనం స్వీకరించాలి అంటే మానసిక గుడారాన్ని, మన హృదయం, మన జీవితం అనేటువంటి మన ఆలోచనలు, మన పద్ధతులు లాంటి గుడారాన్ని విశాలం చేసుకోవాలి, త్రాళ్ళని పొడిగించాలి. ఇటువంటి సమావేశాలు మన గుడారాలని విశాలం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో జీవితంలో ఒక మూలకి లేక కొన్ని విషయాలకు మాత్రమే సంబంధించినటువంటి విశ్వాసంగా అనేక మంది పరిగణిస్తూ వచ్చారు. అది చాలా చాలా పొరపాటు. అనగా క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో ఒక మూలనే ఉండాలి కానీ ప్రపంచం అంతా ఉండకూడదని దాని భావం. క్రైస్తవ విశ్వాసం మానవ జీవిత ప్రతి విషయంలో దానికి స్థానం అనేది ఉంది. ప్రతి విషయంలో ప్రవేశం అనేది ఉండాలి. అప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం. వీఆర్ నాట్ హియర్ టు సెండ్ పీపుల్ స్ట్రైట్ టు హెవెన్. ప్రజల్ని స్ట్రైట్గా నేరుగా మోక్షాన్ని పంపడానికి గుళ్ళు ఏర్పాటు చేయలేదు, ప్రార్థనలు జరపడం లేదు. ఈ లోకంలో, ఈ సంఘంలో, ఈ పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి, మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి, వాటిని గుర్తించి మన పాత్రను మనం ఎలా పోషించాలి, సంఘటితంగా ఎలా కృషి చేయాలనేటువంటి విషయాలు తెలిపి
అవి నెరవేర్చి తద్వారా మనం ఆ పరలోకానికి చేరుకోవాలి. లేకపోతే అది లేదు. ఇక్కడ ఇది లేకపోతే అది లేదు. స్ట్రైట్గా మోక్షాన్ని పోవడం అంటూ ఎక్కడో లేదు అసలు. ఇఫ్ ఎనీబడి ప్రీచెస్ దట్ ఇట్ ఇస్ రాంగ్, ఇట్స్ ఎ రాంగ్ థియాలజీ, ఇట్స్ ఎ రాంగ్ క్రిస్టియన్ ఫెయిత్. కాబట్టి ఇట్ ఈస్ హై టైమ్ దట్ వి వేకప్. చాలా మేలుకొలుపు అనేది అవసరం. కొద్ది సంవత్సరాల క్రితం ఎన్నో ప్రయత్నాలు చేసి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అనేటువంటి సంఘాన్ని స్థాపించాం. పెద్దలు ఉన్నారు, దానం గారు తదితర పెద్దలు ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి స్థాపించాం. తద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వం ముందు తీసుకురావటం, కొన్ని సాధించడం అనేది జరుగుతూ ఉంది. అలానే రాజకీయ రంగంలో కూడా ఒక పటిష్టమైనటువంటి సంఘం పటిష్టంగా ఉండాలి. కార్యాచరణ అనేది సక్రమంగా జరగాలి. ఏదో ఆరంభస్తులుగా మాత్రం మిగిలిపోకూడదు. దానికి వేరొక విషయం మనం గుర్తుంచుకోవాలి. We are not playing our role in the civil space. We have not occupied the civil space. వేరే సంఘాలు తీసుకోండి, మానవ హక్కుల సంఘాలు కానీ ఇతర ఎన్జిఓస్ కానీ ఎంతోమంది ఉన్నారు. వారు హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ ఇతర జస్టిస్ విషయాల్లో కానీ అనేక విషయాల్లో వారు స్పందిస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఎవరూ స్పందించడం లేదు. వేర్ ఆర్ వి ఇన్ ద సివిల్ స్పేస్? ఎక్కడా కనిపిస్తాం లేదు. వెల్, అది మనకు సంబంధించింది కాదు. మన పని గుడికి పోవటం, ప్రార్థన చేసుకోవటం, తర్వాత ఇంటికి పోవటం, మన పని మనం చేసుకోవటం. దట్ ఈస్ ది యాటిట్యూడ్. యాజ్ లాంగ్ యాజ్ వి రిమైన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీ విల్ నెవర్ మేక్ ప్రోగ్రెస్. కాబట్టి మనం ఈ మేల్కొలుపు అనేది అనేక రంగాల్లో అనేక విధాలు జరగాలి. జస్ట్ వన్ స్మాల్ కొటేషన్. The world would take people out of the slums. ప్రపంచం కానీ గవర్నమెంట్ కానీ వేరే వారు చేసే పని ఏంటంటే the world would take people out of the slums. Christ takes the slums out of people and then they take themselves out of the slums. అది మనం చేయవలసింది. దేవాలయాల్లో చేయవలసినటువంటి పని, ప్రసంగాల ద్వారా చేయవలసినటువంటి పని బయట వారు, ప్రభుత్వ వారు కానీ వేరేవారు కానీ ద వరల్డ్ వుడ్ టేక్ పీపుల్ అవుట్ ఆఫ్ ద స్లమ్స్ నుంచి జనాన్ని బయటికి రప్పిస్తాం అనేది వారు చేసే పని. అయితే క్రైస్ట్ చేసే పని ఏంటంటే టేక్స్ ద స్లమ్స్ అవుట్ ఆఫ్ ద పీపుల్, స్లమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, అవుట్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, out of the thinking of the people, out of the ways of living of the people. పెద్ద ప్యాలెస్లు ఉండొచ్చు, మంచి భవనాలు, ఇండ్లు కట్టుకుంటున్నారు, మంచిదే. అయితే మెంటల్గా ఇంకా స్లమ్స్లోనే ఉన్నాం. ఇంకా స్లమ్స్లోనే మెంటల్గా జీవిస్తున్నాం. మన ఆలోచనలు కానీ, మన అలవాట్లు కానీ, పద్ధతులు కానీ ఇవన్నీ కూడా ఆ లెక్కలోనే ఉన్నాయి. అందుకని క్రైస్ట్ చేసే పని ఏమిటంటే టేక్ ద స్లమ్స్ అవుట్ ఆఫ్ ద పీపుల్, స్లమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, అవుట్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. దెన్ దే దెమ్సెల్వ్స్ విల్ బి కేపబుల్ ఎనఫ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద స్లమ్స్. సో దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్. కనుక సహోదరులారా, ఇటువంటి సమావేశాలు ఒకదాంతో ముగించకుండా తరచుగా జరుగుతుండాలి. మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో జరుగుతూ ఉండాలి. పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్గా రూపొందాలి. గతంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంతమంది సహోదరులు వచ్చి
వారి పేర్లను వేరే వేరే పార్టీస్కి రికమెండ్ చేయమని చెప్పేవారు. బిషప్స్ కాన్ఫరెన్స్ తరఫున మేము చాలామందికి అటువంటి రికమెండేషన్స్ ఇచ్చాం. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. కొంతమందికి అవకాశం లభించింది. ఫలితం అనేది ఆశించినంతగా దక్కపోయినా కూడా కొన్ని అవకాశాలు కొంతమందికి వచ్చాయి. అయితే దట్ ఈస్ వెరీ వీక్. ఆ పద్ధతిలో కాకుండా మనం ప్రజలే, నాయకులే ఒక పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారే వచ్చి ఈ సంఘాన్ని, వివిధ పార్టీల వారు వచ్చి ఈ సంఘాన్ని బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. అది రావాలి అంటే ఆర్గనైజేషన్ అది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. కార్యకర్తలు బాగా పటిష్టంగా ఆత్మార్పణతో పనిచేసేవారుగా ఉండాలి. లేకపోతే ఈ ఆర్గనైజేషన్ కూడా గట్టిగా నిలవదు, పని చేయలేదన్నమాట. కనుక ఈ విషయాలు చాలా చాలా అవసరం. నంబర్స్, మన కంచి ఎల్లయ్య గారు చెప్పారు, నంబర్స్ ముఖ్యం కాదు. నంబర్స్ తక్కువైనా కూడా, సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా we can become a strong force if we make our voice heard in the civil space at various levels on various occasions. Even human rights, for example, one ఈ మధ్య ఒక పాకిస్తానీ లేడీ మలాలా lady was shot by the Taliban. So many raised their voice, but I have not heard of any Christian circles raising voice against it and so on. So where is our voice in the civil space? Like that we have any number of issues against corruption. Kejriwal, in no time he captured the attention of the whole nation, millions of people. He came out of the blue and captured the attention of the people because he is fighting for a common cause and very worthy, noble cause. So therefore, we should come forward to take up such causes, human causes, common causes, not merely sectarian, very, very narrow Christian causes only, but also universal, human. We are all one. While we are educating people of other religions, irrespective of caste and creed and so on, so also treating them in our hospitals, why not we take up also their issues, the human issues, human rights issues? It is our duty. It's part of our faith. It is only then others will recognize it as a force. Here is an organization that is strong enough. We hear about it so often, and they are taking up causes that don't pertain exclusively for Christians, but also for everybody and so on. So if we move along these lines, I am sure in the near future will become a really strong force to reckon with. May God bless you all. Thank you very much. Thank you. స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మన మధ్య ఉన్నారు. వారు రెవరెండ్ ప్రతాప్ సిన్హా. గత సంవత్సరం వారు బిషప్గా ఆర్డినేషన్ జరిగింది. మరి మన మధ్య వారు ఉండటం మనందరికి కూడాను చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి వ్యూస్ కూడా ఈ విషయం గురించి తెలుసుకుందాం. పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున వేదికపై ఉన్న దైవజనులకు, సోదరులు ఆల్ఫ్రెడ్ గారికి, మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఇక దినాన్ని ఈ యొక్క గుంటూరులో చక్కని వేదిక ఏర్పాటు చేయబడడం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎంతో కాలముగా ఇటువంటి సభలు, సెమినార్స్ నిర్వహించబడాలని మనం ఆశించాం. ఈ దినాన్ని మన యొక్క సోదరులు ఆల్ఫ్రెడ్ గారు, అదేవిధంగా వారి యొక్క టీం కలిసి, మరి ముఖ్యంగా ఆరాధన టీవీ ఎండి గారు చేసిన ఏర్పాటును బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. నేను 2006 నుంచి 2009 వరకు మైనార్టీ కమిషన్లో వైస్ చైర్మన్గా ఉన్నా. ఒక కమిషన్ అంటూ ఉంది, కానీ నేను గమనించింది ఏమిటంటే, ఈ యొక్క మైనార్టీ కమిషన్లో అవనివ్వండి, గవర్నమెంట్లో అవనివ్వండి, ప్రభుత్వ అధికారుల యొక్క మైండ్ సెట్ అవనివ్వండి, మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ మాత్రమే. ముస్లిమ్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి, ముస్లిమ్స్తో
మనము వారికి అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఈ విధమైన మైండ్ సెట్ ఉండడం గమనించడం జరిగింది. క్రైస్తవులు మిషనరీస్ అనేక సంవత్సరాలుగా అనేక మందిని విద్యలోకి నడిపించి ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరిచి ఉన్నారు. ఈ యొక్క ప్రేమను బట్టి వెనకబడిన తరగతులకు విద్యను వారికి విద్యాభ్యసించి ఇక దినాన్ని వారు ఎదిగి గొప్ప అధికారులుగా కనబడుతూ ఉన్నారు. కానీ ఒకటి అక్కడ కనబడటలేదు. అదేమిటంటే రాజకీయంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి వారు కనపరచటం లేదు. అనేక సంవత్సరాలుగా మనము శాసించబడే వారంగా కనబడుతూ ఉన్నాము, కానీ శాసించే వారంగా కనబడటం లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా క్రైస్తవుల యొక్క ఓట్ల ద్వారా వస్తూ ఉన్నారని మనకు తెలుసు. క్రైస్తవులు ఎలక్షన్స్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా ఒక పార్టీకి తరపున ఉండడం, ఒక ఓటు బ్యాంక్గా వారికి కనబడడం, ఈ విధంగానే కనబడుతూ ఉంది. కానీ మనమే అధికారంలోకి రావాలని, మన యొక్క క్రైస్తవులు శాసించేవారుగా ఉండాలని మనము ఇప్పటి వరకు సరైన విధముగా మనం చొర చూపించలేకపోయాం. మరి ఇప్పటి వరకు విన్న విధముగా ఈ యొక్క లోకంలో కూడా మనము ఒక రాజ్యాధికారంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండే విధముగా ఈ యొక్క సంఘాలు వారిని ప్రొవోక్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధముగా మీకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ తరపున శుభములు తెలియపరచుకుంటూ, స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క పాస్టర్స్ అందరూ కూడా ఇటువంటి పరిస్థితుల గురించి వారు కనిపెట్టుకుంటూ ఉన్నారు. శాసించే నాయకులుగా ఒక దినాన్ని కనబడాలని వారు ఆశిస్తూ ఉన్నారు. వారి తరపున మీకు శుభములు తెలియపరచుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ఫ్రెడ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా క్రైస్తవ నాయకులకు, సంఘ కాపురులకు ఇప్పుడు మాట చెప్తాను. బైబిల్లో చక్కటి సందేశం ఉంది. మీరు రాజులని యాజక సమూహము అని. మీరంటే మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. అంటే రాజులు అంటే పరిపాలించేవాళ్ళు, యాజకులంటే ప్రార్థన చేసేవాళ్ళు. కనుక భారతదేశాన్ని పరిపాలించేవారుగా మనం ఉండాలి, భారతదేశం కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని నేను ఎప్పుడు అందరినీ ప్రోత్సహిస్తాను. చాలామంది అంటారు, క్రైస్తవ రాజకీయాలు ఎందుకండి, మొదట నా నీతిని రాజ్యం వెతకడం అన్నాడు కనుక ఆయన రాజ్యం వెతుకుదాం అని రాజకీయాల ఎడల పెద్ద ఆసక్తి వారు కనపడనీయరు. కనుక భారతదేశంలో సమానత్వం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా అందరికీ, నీ యొక్క కులానికి చెప్పలే, అందరికి కూడా సమానముగా అనుభవించేటట్టు రాజ్య పరిపాలన ఉండాలి అంటే క్రైస్తవులు మరి యొక్క గవర్నెన్స్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇందులో పార్టిసిపేషన్ ఉంటే తప్ప మనం ఏమీ చేయలేము అని ఎప్పుడు అనుకుంటాం. ఇంగ్లీష్లో సామెత ఉంది, వాట్ యు డోంట్ సీ యు కెనాట్ హిట్. వాట్ యు డోంట్ సీ యు కెనాట్ హిట్. నువ్వు కనబడిన దాన్ని నువ్వు చేరుకోలేవు. అది మనకి కావాలంటే అది రాదు. యూ హ్యావ్ టు సీ. మనకు గవర్నెన్స్, మనకు పరిపాలన రాష్ట్రంలో, కేంద్రంలో మనకు అధికారం ఉన్నది. అందరిలాగా క్రైస్తవులకు మేధస్సు ఉన్నది. ఇందాక వారు చెప్పారు, మనకు కూడా భారత పౌరులనే, ఎవరికంటే తక్కువ కాదు. ఇందులో కూడా క్రైస్తత్వం ఒక విశ్వాసము, ఒక మార్గము, అంతేగాని ఎవరికైనా తక్కువ కాదు. వీఆర్ నాట్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఇన్ ఇండియా. దేవుని కొరకై దైవపూర్వకమైన సమర్పణతో స్ఫూర్తి చేస్తే దైవత్వంతో కూడిన ఫలితాలు మనకు వస్తాయి. ప్రార్థనతో మొదలెట్టి క్రైస్తవులను కూడా సంఘటితపరిచి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించాలంటే ఏదో ఒక రాజకీయ ఆసక్తి కాదు, పదవులు సంపాదించి ఏదో మనం సంపాదించుకోవాలని కాదు, ప్రజలకు సేవ చేయాలనేది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు,
కనుక వారందరికీ సహాయం చేయగలరు ఎవరంటే మనమే, క్రైస్తవులే. అదే గారు చాలా బాగా చెప్పారు, మనమే. ఎందుకంటే we know God's word, దేవుని వాక్యం మనకే తెలుసు. ఒక చక్కటి పాడుతున్న వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడు నీవు ఏ జనాంగంకి ఎలాగోలా నువ్వు తెలియచేయలేదు. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క మరి నీతి, న్యాయము, దేవుని యొక్క చట్టము మనది మాత్రమే నేను స్పష్టంగా నమ్ముతాను. బైబిల్ నందు అది ప్రత్యక్షపరచబడింది. మరి మనమే ఏం చేయకుండా నిశ్శబ్దమైనటువంటి ఒక ఏ నిస్సాస్థితిలో ఉండి మనం నిద్రపోతూ ఉంటే మనకెవరైనా మేలుకునేది కనుక నేను చెప్పాను, ఏమని చెప్పానంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచగలం. ఇప్పుడు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ సినారియో చాలా మీకు తెలుసు ఎట్లుంది. ఇట్స్ వెరీ ఫ్లూయిడ్, తెలుసు కదా, ఫ్లూయిడ్ తెలుసు కదా, అట్లా నిస్పష్టత అట్లా ఉంది మీకు తెలుసు. కానీ ఈ సమయంలోనే మనం మేల్కొంటే ఎవరైనా వంచగలము. రేపు 2014 ఎలక్షన్ అయిపోయి ఏదో ప్రభుత్వం వస్తే మళ్ళీ మన మాట వినరు, ఎవరు మన మాట వినరు. కనుక ఈ సమయంలో అందరూ కూడా క్రైస్తవులందరూ, మత కుల భేదం క్రైస్తవులందరూ కూడా ఏకమై ఈ యొక్క గొప్ప ఉద్యమంలో మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ మూవ్మెంట్ లాగా, లేకపోతే జాన్ కాలిన్, జూన్లీ, గొప్ప గొప్ప మేధావులు, అటువంటి మూమెంట్ ఇది. దిస్ ఇస్ ఎ పొలిటికల్ మూమెంట్. ఎందుకంటే పొలిటికల్ మూమెంట్ అంటే ఎవరు కూడా స్వలాపేక్ష ఎవరికి లేదు. ఇట్స్ అ మూమెంట్ ఫర్ ద డిప్రెస్డ్ పీపుల్, మూమెంట్ ఫర్ ద మార్జినలైజ్డ్ పీపుల్, మూమెంట్ ఫర్ ది అప్రెస్డ్ పీపుల్. ఓకే, వారి కోసం అందరూ మరి పాస్టర్లు, సంఘస్థులు, అందరూ కూడా సంగీత పాడాలని 2014లోపే మరి పెద్దలను ఆలోచించి ఒక పొలిటికల్ మ్యాండేట్ తయారు చేసి ఒక ప్రణాళిక చేసి స్టేట్ లెవెల్లో కమిటీలు వేసుకొని, నేను మీకు తెలియదు, నేను భారతదేశంలో ఆల్మోస్ట్ అందరి బిషప్తో విషయం మాట్లాడాను. సిఎన్ఐ నార్త్ ఇండియాలో చాలా సంఘ నాయకులతో మాట్లాడు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారంట అన్నమాట. నేను చెప్పి ముందు ఆంధ్రలో మొదలుపెట్టి మెదడుకు వస్తామని. భారతదేశం లెవెల్లో ఈ యొక్క మూవ్మెంట్ మనం తీసుకెళ్లాలని దేవుని చిత్తమని నమ్ముతున్నా. దిస్ టైం, ప్రతిదానికి కాలం ఉంది. బైబిల్లో చెప్పండి, వెన్ ఇట్ వాజ్ ఫిట్టింగ్ సీజన్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్, కాగా సమయవాసనమైనప్పుడు దేవుడు తన కుమారుని యొక్క లోకంలోనికి. సో ఇది మనకు రాజకీయంగా మేల్కొనే ముందు మనం ఇచ్చే సమయం దేవుడు ఇచ్చాడు. అందులో సద్వినియోగపడాలని, సద్వినియోగపరచుకోవాలని నేను కొంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వందనాలు. మన మధ్య ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ బిషప్ గారు మరి రెవరెండ్ జాన్ గొల్లపల్లి గారు ఉన్నారు. వారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొన్ని సంవత్సరాల నుండి నేను గ్రాస్ రూట్ లెవెల్లో చాలామందిని ప్రోత్సహిస్తున్నాను. తప్పకుండా మన వాళ్ళు పరిపాలనకు వస్తే తప్ప, కనీసం పాలిటిక్స్కి వస్తే తప్ప మనకి ఇంకెవరు దిక్కు లేరు అనేది ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మనలో ఐక్యత చాలా లోపించింది. నేనేమంటున్నానంటే, మనకు ఒకవేళ ఈ ఫోరం, పొలిటికల్ ఫోరం చేసేవాళ్ళు చేయనివ్వండి, కానీ ఎక్కడైనా ఎవరికైనా అట్రాసిటీ జరిగినప్పుడు మన స్కూల్స్ ఎందుకు బంద్ కాకూడదు? ఆల్ ఓవర్ ఆంధ్ర మన స్కూల్స్, అవి ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఏదైనా పర్వాలేదు, వెంటనే కాలేజెస్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ అన్నీ క్లోజ్ చేస్తే ఆ రోజు క్రైస్తవులు కూడా స్పందిస్తున్నారా ఇటువంటి వాటికి అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. ఎక్కడ మనం ప్రొటెస్ట్ చేయటం లేదు. ఇద్దరు స్త్రీలు ఎయిర్ప్లేన్లో ప్రయాణిస్తున్నారంట. ప్రయాణించేటప్పుడు దురదృష్టవంతాన పైలట్ గారు అనౌన్స్ చేశారు, ఏమని, ఐఎమ్ వెరీ సారీ, మీకు ఒక వార్త చెప్పాల్సి వస్తున్నది, చెప్పక తప్పదు. ఒక్క వింగ్, ఒక రెక్క మన ఎయిర్ప్లేన్లో మంట అంటుకున్నది అని చెప్పాడంట. ఈ ఇద్దరు లేడీస్ ఒక ప్రక్క కూర్చొని ఉన్నారు. ఒక ఆమె అడుగుతుంది ఆమెను, ఏమే మన ప్రక్క రెక్కనా వాళ్ళ ప్రక్క రెక్కనా అన్నదంట. అంటే ఎయిర్ప్లేన్ ఏ పక్క రెక్క అంటుకున్నా కానీ ఎయిర్ప్లేన్ అంతా కూలిపోతుంది కదా. అలాంటి తలంపులు మనకు రావటం లేదు. సో ఐ రిక్వెస్ట్ Catholic bishops, CSI bishops, Methodist bishops, Baptist presidents, Lutheran leaders react with one voice. అక్కడ కనుక మనం మొదలైతే వీళ్ళు క్రైస్తవులు కూడా ఏకమవుతున్నారా, ఒక్కటవుతున్నారా అనేది ఒకటి వచ్చేస్తుంది.
దాంతో ఒక కదలిక డెఫినెట్గా వస్తుంది. మీరు పొలిటికల్ పార్టీ పెట్టి అదంతా చేసేంత వరకు వాళ్ళు చూసుకుందాంలే, క్రైస్తవులు అట్నే మాట్లాడతారులే అని అనుకుంటారు. కానీ వెన్ వీ రియాక్ట్ ఓన్లీ దే విల్ యాక్ట్. రెండవది, మన ప్రభు ఇచ్చినటువంటి నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ యేసు ప్రభు ఇచ్చింది నాన్ క్రిస్టియన్స్ వాడుకున్నారు పవర్ఫుల్గా. దాంట్లో ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలిసిపోయింది. కానీ క్రైస్తవులకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏదైనా జరిగినప్పుడు ఏ విగ్రహం కింద కూర్చుంటాం, ఎక్కడ కూర్చుంటాం, చెట్టు కింద కూర్చుంటాం, ఎక్కడ కూర్చుంటాం, మనకు ధారణ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఒక్కరోజు ఉపవాసం ఉండేవాళ్ళు, ఈరోజు దీనికోసం అని చెప్పినటువంటి వాళ్ళు. ఇలాంటి ఉద్యమం లేస్తే తప్ప కదలిక మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో రాదు. ఒకవేళ ఇటువంటి వాటిలో ఆంధ్రప్రదేశే మొదటగా ముందుగా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. మనం మెజారిటీగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మైనారిటీ ఆల్వేస్ రూల్డ్, వీ కెన్ ఆల్సో రూల్. అదొక విశ్వాసంతో కూడినటువంటి మాట. తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మీరు ఎప్పుడన్నా వీక్లీ మ్యాగజైన్ కానీ ఇండియా టుడే కానీ చూడండి, టాప్ మోస్ట్ కాలేజెస్ ఆర్ అవర్స్, వెదర్ ఇట్ ఈస్ క్యాథలిక్స్ ఆర్ ప్రొటెస్టెంట్స్. ఇవన్నీ ఉంచుకొని కూడా మనం ఎవరిని ఎడ్యుకేట్ చేస్తున్నామనంటే ఓన్లీ అప్పర్ కాస్ట్ పీపుల్. నేను అనుకుంటున్నాను ధైర్యంగా మన స్కూల్స్ ఏమున్నా పర్లేదు, కాలేజెస్ ఏమున్నా పర్లేదు, యూనివర్సిటీస్ ఏమున్నా పర్లేదు, మెడికల్ కాలేజ్ ఏదైనా కానీ ఇప్పుడు కోట దళితులకు, పేదవాళ్లకు వదిలేయాలి. ఐలయ్య గారు అన్నట్టు మేబీ వీ విల్ ఫుల్ఫిల్ హిస్ డిజైర్ అండ్ ఆల్ బీసీస్ విల్ స్టాండ్ విత్ అస్. వాళ్ళు క్రిస్టియన్స్ కాకుండా మీతో మేము ఉంటాము అని అంటున్నారు కనుక దానికి మనం చప్పట్లు కొట్టాలి. నిజానికి చెప్పాలని అంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు మనతో కలిసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళని కలుపుకునే పోయే విధానం మన డోర్స్ తెరిస్తే ఇటువంటివి జరగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బిషప్ ఏలియా గారు మాట్లాడతారు. Respected chairman of this function and the dignitaries on the diet, His Grace Bishop Gali Balagaru and the members of the committee and the special forum created by the special dignitary on the dais, I.S. Danangaru, Stanley Babu Garu and other members of this constitution. It's really a blessing time to revive ourselves. Where there is no vision, people perish. ఎక్కడ దేవుకు తెలియదో అక్కడ నశింపు. అది మనం బైబిల్లో చెబుతుంటాం కానీ బట్ వీ హ్యావ్ ఏ నో విజన్ ఎట్ ఆల్. ఈరోజు ప్రభువు మీకు నాకు ఇచ్చిన దేవోక్తి, ఈ లైఫ్ ఇన్ జర్నీ ప్రయాణంలో ఉన్న మనము ఈరోజు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడి ఉన్నాం. రెండవది అవేకనింగ్ కాల్. దిస్ ఇస్ వి కాల్ అవేకనింగ్ కాల్, పిలుపు. క్రైస్తవ సంఘానికి కదలరమ్మనే పిలుపు ఇది. క్రైస్తవులలా కలిసి రండి అని పిలుపు. కదలి రావటం బాగానే వస్తుంది కానీ కలవటం కష్టం. ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు మధ్య విభేదం ఉంటుంది కానీ ఆ మైండ్ నుండి బయట రావడానికి బ్రేక్ కావాలని కోరుకుంటున్నాం. మూడవది మనకు కావాల్సింది ఇర్మియా ప్రవక్త ఇచ్చిన మంచి మాట. తన జీవితంలో ప్రభు ఇచ్చిన పిలుపు ఏంటంటే నాటుటకు కట్టుటకు తిరిగి కట్టడానికి పడగొట్టి let us rebuild the temple of God in Indian situation. ఈ ప్రపంచంలో దేవుడు కోరేదంటే రీబిల్డింగ్. ఎజ్రియా నెహెమియాలు ఇక్కడ ఉన్నారు, వారిని మనం చూస్తున్నాం. లెట్ ఎజ్రియా నెహెమియా ఒక్కరికి పని వరకు కాదు, కలిసి కడదాం రండి. లెట్ us build together the temple of God. ఈరోజు ఆ కలిసి రావటం అనేది ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడింది. అందును బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప సునాద గీతం అంటాం, రక్షణ సునాదం సంవత్సరం అని చెప్పాలి. ఆ రక్షణ సునాద సంవత్సరం ఈరోజే ప్రారంభించారని అనుకుంటున్నాను నేనైతే. ఐ హ్యావ్ సీన్ ది సాల్వేషన్ స్టోరీ త్రూ హ్యూమనైజేషన్. థామస్ గారు చక్కగా మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్కి గవర్నర్గా నియమించారు బికాస్ ఆఫ్ హిస్ థియాలజీ అండ్ హ్యూమనైజేషన్. సాల్వేషన్ త్రూ హ్యూమనైజేషన్, మానవుని యొక్క రక్షణ అనేది ఎలాగనేది ప్రభు చెప్పాడో చూపించాడు. ఒక క్రైస్తవునిగా ఈరోజు ఆ గొప్ప నినాదంతో ముందుకెళ్ళడానికి సిద్ధపడదాం. అందును బట్టి ఈ కోరికలో కోరుకునేది ఏంటంటే జనసంఖ్య తక్కువైనప్పటికీ కూడా అందులో ఉన్న శక్తి గొప్పది. అందును బట్టి ప్రభు మనకి హీ హాస్ గివెన్ ది గ్రేట్ పవర్, అథారిటీ ఓవర్ ది నేషన్స్. ఆ నేషన్స్లో ఈ కాల్ అస్ టు బి డిస్ట్రిబ్యూటర్స్.
నాట్ ది డిస్ట్రిబ్యూషన్ బట్ డిస్ట్రిబ్యూటర్స్, పంపిణీదారులుగా ఉండమన్నాడు. ఈరోజు మనకున్న పవర్ చాలా ఉంది. వీ హ్యావ్ వెస్టెడ్ పవర్ ఇన్ మైండ్, హార్ట్ అండ్ సోల్ స్ట్రాటజీస్, బట్ వీఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాపర్లీ ఇన్ రైట్ టైం. ఈరోజు అందుకని డిస్ట్రిబ్యూటర్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. పంపిణీదారులుగా ప్రభు మనల్ని పిలిచాడు. బికాజ్ క్రైస్ట్ ఈజ్ గివింగ్ ది అష్యూరెన్స్ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసి చాలా బీమా సంస్థ చెప్పుకుంటాం, కానీ ఈ ప్రపంచానికి, ఈ దేశానికి యేసు ప్రభు వారు బీమా సంస్థ. మనలో అందరం కూడా అందులో పంపిణీదారులుగా ఉన్నాం. కాబట్టి లెట్ us హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ కాన్సెప్టింగ్, కాంక్రిగేటింగ్ ది ఇష్యూస్. అవి తీసుకుని ముందుకెళ్ళడానికి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే మాట ఫిలాసఫీలో వాడుతుంటాం, కానీ స్ట్రగుల్ ఫర్ క్రిస్టియన్ లైఫ్, ఆ చొరవ తీసుకుని ముందుకెళ్ళటానికి. ఇది చొరబడిదారులు మనలో ముందుకెళ్ళాలి, ఇంట్రొడ్యూసర్గా ఉండాలి, సరిహద్దులు దాటి వెళ్ళాలని హెబ్బేజు ప్రార్థించాడు, ప్రవక్తలు ప్రార్థించారు. ఈరోజు కూడా మన సరిహద్దులు, బౌండరీస్ని పెంచడానికి, ఈ బిల్డింగ్ టెంపుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మూవింగ్ టెంపుల్గా మనం ఉన్నామని పౌలు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా వింటున్నాం కానీ బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఇన్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మేకింగ్ పర్ఫెక్ట్. ప్రభు చెప్పిన 3 సూత్రాలు, టీచింగ్, ప్రీచింగ్ అండ్ ప్రాక్టీస్. ఈ మూడింటిని కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయడానికి మరి క్రిస్టియన్ ఫోరం నుండి ఇంకొక ప్రయాణం చేయడానికి సిద్ధపడదాం. దాని అందరికీ మీరు ఇచ్చిన ఆదేశాలు తీసుకొని, ఆ ఆదేశ సూత్రాలని మౌలికగా తీసుకొని let us rebuild the Constitution of India. కేవలం ఇక్కడ మాత్రమే కాదు కానీ కాన్స్టిట్యూషన్ కూడా మార్చే శక్తి, మేధస్సు మనకి ఇచ్చాడు దేవుడు. ఆ మేధస్సులో మనం అందరము ప్రయాణం చేయడానికి సిద్ధపడదాం. మీరు ఇచ్చిన దాన్ని మరి సంఘాల్లో, కాంగ్రిగేషన్లో మేము చెప్పి మరి దాన్ని అమలుపరచడానికి మరి అధిపతులు, అధికారులు, గవర్నర్స్, జెరుబ్బయలు ధైర్యం తెచ్చుకో, పని జరిగించమన్నాడు హగ్గాయిలో 2:9. మునుపటి మందిరం కంటే కడపటి యొక్క మందిరం మించాలని చెప్పాడు. అది ఎలా మించుద్ది? పని జరిగించినప్పుడు. కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకోవటం, బోల్డ్ ఫెయిత్ అంటాం, ఆ ధైర్యం తీసుకొని ప్రయాణం చేయడానికి క్రైస్ట్ బ్యారర్గా, క్రీస్తు యొక్క అనుచరులుగా మాత్రమే కాదు కానీ క్రైస్ట్ బ్యారర్స్గా, ఉత్పత్తిదారులుగా మనం జ్ఞానం తీసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ సదస్సు నుండి ఇక్కడితో ఆగిపోకుండా దినదినం దీని కొరకు ప్రయత్నం చేసి దీనిలో ఉన్న అనుబంధాన్ని పెంచుకుంటూ టార్చ్ బేరర్స్గా, ఫైర్ బ్రాండ్స్గా, అగ్ని అలాగా అగ్నిజ్వాలగా మార్చబడాలి, 4 విభజించినట్లుగా అది చేయడానికి మనమందరం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశం ఈ సదస్సుకి చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ కేఆర్డబ్ల్యూ యేసుదాస్ గారు ఉన్నారు. వారి సందేశం కూడా వినిపించవలసిందిగా కోరుతున్నాను. దేవుడి నామమున అందరికి వందనాలు. వేదికలు అనుకునిచ్చిన పెద్దలు, అధ్యక్షుల వారు, ఈ సమావేశానికి విచ్చేసిన దైవజనులు. గుంటూరు పట్టణం అంటేనే ఇది క్రైస్తవులకి ముఖ్యమైన అడ్డ. ఎందుకంటే ఇంతమంది దైవజనులు ఏ మీటింగ్కు కూడా రాలేదు. ఇది చాలా సంతోషం. ఇదంతా కూడా చాలా శుభపరిణామం అని చెప్తున్నాం. ఎందుకంటే చెప్పిన సంగతులే చెప్పటం బాగోదు కనుక మనం క్రైస్తవులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. ఒక పొలిటికల్ ఫోరం తయారు చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనం ఈ దేశంలో ఒక పౌరులుగా ట్రీట్ చేయబడతామని నేను మనవి చేస్తూ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. Now, one young journalist is with us. He is the editor of Prema Sakshi, Dr. I.C. Ashok Kumar. He is the chairman and managing director. వారిని వచ్చేసి వారి యొక్క భావాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి బిషప్పులకి, ఐఏఎస్, ఐపీఎస్లకి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ, పాస్టర్లందరికీ కూడా ప్రేమ సాక్షి మాసపత్రిక తరపున శుభములు తెలియజేస్తున్నాను. అయితే పొలిటికల్ మీటింగ్స్లలో, ఎన్నో మీటింగ్స్లలో నేను పాల్గొన్నాను. ఎంతోమంది రాజకీయ నాయకులతో పాటు క్యాన్వాస్ చేశాను కూడా, అనుభవం కూడా నాకుంది. అయితే ఈరోజు ఈ యొక్క సమావేశంలో అంతా పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ పాల్గొనడం, బిషప్పులు పాల్గొనడం నిజంగా మన యొక్క హక్కులు సాధించుకునేదానికి ఈరోజు నాంది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నాకు కొద్దిగా నమ్మకం కలిగింది, ఖచ్చితంగా మన సమస్యలు మనం పరిష్కరించుకోగలమని.
ఎందుకంటే ఒక కారణం ఉంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలంటే ఐక్యతతో కూడిన ఉద్యమం అనేది చాలా అవసరం. మనం ఆలోచిస్తే 18వ శతాబ్దంలో సంస్కరణోద్యమం స్టార్ట్ అయింది, సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలని రూపుమాపేదానికి. 19వ శతాబ్దంలో ఆలోచిస్తే స్వాతంత్రోద్యమం స్టార్ట్ అయింది, స్వాతంత్రం తెచ్చుకోగలిగాం. అదేవిధంగా 19వ శతాబ్దంలో స్వాతంత్రం మనం తెచ్చుకునేదానికి ఆనాటి పత్రికలు ఊపిరిగా పనిచేశాయి. ఈనాడు మన క్రైస్తవుల హక్కుల సాధన కోసం, క్రైస్తవులలో రాజకీయ చైతన్యం పెరిగేదాని కోసం మన పాల్ దేవప్రియం గారు మీడియా ఆరాధన టీవీ ద్వారా మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా ఈ ఉద్యమానికి కేవలం ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ఆరాధన టీవీ లాంటిది ఊపిరిగా పనిచేయాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ సమావేశంలో ఒక విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది మొట్టమొదటిగా మన ఆల్ఫ్రెడ్ సార్. మీకు కొంతమంది తెలుసో తెలియదో కానీ 8 సంవత్సరాల క్రితమే నిజాం కాలేజీ గ్రౌండ్లో క్రైస్తవుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చెప్పని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి క్రైస్తవ సంస్థలు, సంఘాలు విద్య, వైద్య, సామాజిక రంగాలలో మనం ప్రభుత్వాలకి వెన్నెముకలుగా సేవ చేస్తున్నప్పటికీ కూడా కనీసం ఇందాక మన సారులు చెప్పినట్లు సమాధికి, తోటలకు కూడా స్థలం లేనంత నీచమైన స్థితిలో ఉన్నాం. ఏ ప్రభుత్వాలు కూడా మన గురించి పట్టించుకునే ఇది దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ విధమైన క్రైస్తవులలో ఒక చైతన్యం తీసుకురావడం అనేది చాలా అవసరంగా భావిస్తున్నాము. ఈ యొక్క బాధతోనే మేము 2008లో క్రిస్టియన్ మైనారిటీస్ అలయన్స్ అనేది మేము స్టార్ట్ చేశాం బోసు గారి నాయకత్వంలో. దాని ద్వారా దాదాపు ఒక 8 జిల్లాల్లో మేము మీటింగ్స్ పెట్టాము. తర్వాత క్రైస్తవ సమాజ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో క్రైస్తవ గర్జన అనేది ఏలూరులో పెట్టాం. అది మా సమక్షంలోనే జరిగింది. కాబట్టి మాకు మీరందరూ కూడా అందరూ నిర్ణయం ఒకటే కాబట్టి మనం అందరం కలిసి ఉద్యమిద్దాం, ఈ ఉద్యమానికి చేయూతనిద్దామని అందరూ ముందుకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఉద్యమం కేవలం ఇంతటితో ఆగకూడదండి. ఇప్పుడు దాకా మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే కేవలం 4 గోడల మధ్య మాత్రమే మనం మాట్లాడుతున్నాం. మనలో ఉన్నటువంటి సింహ గర్జన 4 గోడలకు వినబడుతున్నాయి, కానీ సమాజానికి తెలియడం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఆంధ్రజ్యోతి పత్రిక క్రైస్తవుల మీద వారం రోజులు బాగుంటే నెగిటివ్గా రాసింది, కానీ ఒక్క స్పందన లేదు. తిరుమలలో 3 క్రైస్తవులుగా పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేశారు, ఒక్క దగ్గర నుంచి స్పందన లేదు. లాస్ట్ 10 ఇయర్స్గా ఆంధ్ర రాష్ట్రంలో 10 మంది పాస్టర్లను హతమార్చారు, క్రైస్తవుల దగ్గర నుంచి స్పందన లేదు. అయితే ఎందుకంటే మనలో యూనిటీ లేదు. మెయిన్ కారణం అదే. ఇందాక నుంచి అంటున్నారు అన్ని ముస్లిమ్స్కి వెళ్తున్నాయని. మన చర్చిలో నుంచి బైబిల్ని సిలువను తీసుకుపోయి మురికి కాలంలో పడేసిన పట్టించుకునే నాదుడు లేడు. అదే మసీదులో పోయి ఒక ఇటుక రాయి తీసేదానికి ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే మనకి ఏది చేసినా కానీ మన పక్కన క్రైస్తవుడు సపోర్ట్ కాడు. అదే ముస్లింకి ఒక్కరు జరిగితే ప్రపంచమంతా ఏకమవుతుంది. వాళ్ళ ఉన్నటువంటి ఐక్యమత్యమే ఈరోజు వాళ్ళు పరిపాలించగలుగుతున్నారు. కాబట్టి అలాంటి ఐక్యమత్యం అనేది నేటి సమాజంలో మనందరికీ కూడా ఎంతో అవసరమై ఉంటుంది. ఇప్పుడు క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ చూస్తే ప్రపంచంలో నెంబర్ 1 పాపులేషన్ మందే. కాబట్టి ఈ యొక్క సమావేశం 100 అంతలుగా ఫలించాలని నేను ప్రభువుని కోరుకుంటూ, ఈ సార్ వాళ్ళందరూ కూడా మంచిగా ప్లాన్ చేసి ఈ 2014 ఎన్నికల్లో ఉండేది ఒక ఏడాది మాత్రమే. ఈ ఏడాదిలో మనం ఏంటనేది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పబ్లిక్లో తెలియాల. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను మీకు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, దేనికైనా రెడీ అని. ఏదో బ్రాహ్మణుల మీద వాళ్ళు ఏదో విమర్శిస్తూ చేశారంట. మనందరూ అనుకుంటాం బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఇళ్ళు ఉంటారు, వాళ్ళకు ధైర్యం లేదు, బయటికి రారని. కానీ ఏం చేశారు వాళ్ళు? ఉద్యమించారు, రోడ్ల మీదకి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంచలనం అయింది వార్త. కాబట్టి మనం సంఘాల్లో రాజకీయాలు చేయకూడదు, మనం ఇక్కడ మాత్రం సమావేశాలకే పరిమితం కాకూడదు. మనం బయట పడాలంటే రాజకీయ నాయకుల దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి మనము వాళ్ళ నోటీస్కి వెళ్ళాలంటే మనం అందరం ఏకంగా ఉండి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మన స్వరం వినపడాలంటే
ఐక్యంగా ఉండి పోరాడాల. సంఘ భేదాలు వద్దు, 2-3 తేడాలు అసలే వద్దు. అందరం కలిసిమెలిసి శ్రమిద్దాం, విజయాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Now we will listen to the views from the House. Dr. Shyam Paul, he is now the President of the National Christian Council. Not only that, he is a member of Prime Minister's 20-point implementation program of the state government. I request him to give his views. వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. ఈ పొలిటికల్ ఫోరం గురించి చాలా కాలంగా ఈ కార్యక్రమాలు నేను ఆరాధన టీవీలో చూస్తున్నాను. ఈ ఆరాధన టీవీ వారికి, ఈ నిర్వహిస్తున్న పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడాను, గురువులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. గత 10 సంవత్సరాలుగా అనేక జిల్లాల్లో ఇది నేను ప్రస్తావిస్తూ వస్తున్న కార్యక్రమం. ఇది పొలిటికల్ వింగ్ అనేది తయారు చేసుకొని మనం చాలా ఉధృతంగా ఒక ఫోరంగా, ఒక పొలిటికల్ ఫోరంగా తయారు కాకపోతే, ఒక ప్రెషర్ గ్రూప్గా తయారు కాకపోతే మనం ఏది సాధించలేమనేది. మరి ఈ యొక్క విషయాన్ని చక్కగా నాకు నేర్పించిన వ్యక్తుల్లో కంచె అయ్యలే గారు ఉన్నారు. ఈ రూమ్లో ఉన్న వారందరిలో కంటే ఆయనతో నేను ఎక్కువ ప్రదేశాలు తిరిగాను. అమెరికాలోను, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కలిసి ప్రయాణించడం, ఆయన స్టోరీస్, ఆయన ఆర్టికల్స్ చదవటం నేను నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పొలిటికల్ ఫోరం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం చర్చిలోకి తీసుకుపోయే సమయంలో ఇది చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలి. మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మనందరం పొలిటికల్గా చేయాలనగానే చాలామంది ముఖ్యంగా మొదటిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకోరు. నాయకులు ఎన్లైటన్ అయినవారు, పరిపక్వంగా ఉన్నవారైతే ఒక విధంగా స్పందిస్తారు, కానీ మన చర్చిలో ఉన్నవారు వేరే విధంగా స్పందిస్తారు. మరి గురువులు చెప్పినట్లు హ్యూమన్ రైట్స్ అనేది ఒక సారాంశంగా తీసుకొని అందరి కోసం క్రైస్తవ సమాజం నాయకత్వం వహించి మేము పోరాడుతున్నాము, దాన్ని మనం దేవుని కొరకు మనం నిలబడుతున్నాం. దేవుని స్వారూప్యంలో చేయబడిన మనిషి ఆ స్వారూప్యాన్ని తిరిగి తీసుకురావడానికి మేము కష్టపడుతున్నాం. ఇక్కడున్న ఫోరం కూడాను సోషియో ఎకనామిక్ పొలిటికల్ అని అనుకున్నప్పుడు ఏ విధమైన ఆనందాన్ని, ఏ విధమైన స్వరూపాన్ని దేవుడు మన కోసం చేశాడు. ఆదికాండం 1:26-27 వచనాల్లో స్త్రీ పురుషుడు ఆయన ఇమేజ్లో చేయబడ్డారు, ఆయన స్వరూప్యంలో. ఆ ఇమేజ్ని తీసుకురావాలంటే ఇది కావాలి. డాక్టర్ అంబేద్కర్ గారు మాస్టర్ కీ ఆఫ్ ఆల్ కీస్ ఈజ్ ద పొలిటికల్ పవర్ అని చెప్పారు. ఈ యొక్క ఐక్యవేదిక, పొలిటికల్ ఐక్యవేదికకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పూర్తి సమర్థత ప్రకటిస్తుంది. మరి ఏ ప్రాంతంలోనైనా కానీ ఆల్రెడీ 6 జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ. ఖమ్మం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎన్సీసీ లీడర్స్ ఏ ప్రాంతంలో మనం చేయాలనుకున్నా కానీ మేము సహకరించి మీ యొక్క సునీల్ బాన్ గారు, మోడరేటర్ గారు చెప్పినట్లు మీతో పాటు నడవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రానికి టైం, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం గాడ్ జీసస్ కేమ్ అని చెప్పినట్లు ఇది ఫుల్నెస్ ఆఫ్ టైం. మన సమయంలో ఒక మంచి వ్యూతో, ఒక మంచి స్ట్రాటజీతో క్రైస్తవ ప్రపంచాన్ని, క్రైస్తవ విశ్వాసుల్ని ఏ విధంగా చైతన్యపరచాలి, నాయకులను ఏ విధంగా చైతన్యపరచాలి, మరి గురువులు మాటలతో సహకారం మాత్రమే కాకుండా వాళ్ళు మరి డొనేషన్స్ కానీ అవసరమైన ఖర్చులు భరించుకుంటూ ముందుకు సాగిపోతేనే కానీ మనం ఏదైనా చేయగలుగుతాం. మాటలుగా ఉండకుండా మనం ముందుకు సాగిపోతూ ఈ పొలిటికల్ వేదిక అనేకమైన రుగ్మతలకు, మన సమాజానికి, మనకు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంతో మేలు చేకూర్చాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. కడప నుంచి రాజరత్నం గారు వచ్చారు. మరి వారు నడవలేని పరిస్థితిలో ఉండి కూడా ఇక్కడికి వచ్చారంటే ఈ విషయమందు వారి యొక్క ఆసక్తి ఎంత ఉందో తెలుస్తుంది. వారి యొక్క అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. వేదికపై నుండి ప్రముఖులకు, అవుతున్నటువంటి మిత్రులకు, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టు ప్రొజెక్ట్ అవర్ వ్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టు ది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం కానీ సామాజికంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంగా ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని మాట్లాడినా ఈరోజు ఇంత 3 రోజుల్లో 10 లక్షల రూపాయలు కనుక ఇస్తే ఒక కాన్స్టిట్యూషన్ గెలుస్తున్నారు నాయకుడు. ఈనాడు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ముఖ్యంగా మా కడప జిల్లా, ప్రాంత రాయలసీమ జిల్లాలో. ఇటువంటిప్పుడు
ఇంత మునుపు ఒక డిస్కస్ జరిగింది. ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎలాగైతే సపరేట్గా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు చేసినారో అలాగే క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ కనుక ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా సపరేట్గా గెలుగలుగుతారు. కానీ వీరు ఇతరులతో సమానంగా పోటీ పెట్టాలంటే కనుక అందరితో కలిసి అయ్యే పని కాదు. ఐక్యతగా ఉన్నప్పటికీ కూడాను, ఇర్రెస్పెక్టివ్ డినామినేషన్స్ ఉన్నప్పటికీ కూడాను ఇది వాళ్ళు మమ్మల్ని మన లైట్గా మన యొక్క సమస్యలను లైట్గా తీసుకుంటున్నారు. ఎటతిరిగి ఓట్లు వేస్తారులే, ఇదే ఒక ఆలోచన సరళి వాళ్ళు ఉంది. కాబట్టి ఓట్లు వేస్తారులే అనేటువంటి సరళి రాకుండా ఎట్లయితే ఇప్పుడే వాళ్ళు హైదరాబాద్లో కదా మా మైనారిటీ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు తిరగబడినట్లుగా మనం కూడా ఒక విధమైన జోల్ట్ ఇవ్వాలి, ఒక రియాక్షన్. ఆ జోల్ట్ ఇకపోతే ఇప్పుడే చెప్పారు పెద్దలు, ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఈ యొక్క సమస్యను రేకెత్తింపజేయాలి. ముఖ్యంగా మహిళల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు మనసులో పడాలి. మహిళా సంఘాలు ఎన్నో ఉన్నాయి, క్రైస్తవ మహిళా సంఘాలు చర్చిల్లో ఉన్నాయి. వాళ్ళకు బాగా ఈ విషయాన్ని తెలపాలి. వాళ్ళతోనే బాగా ఎస్పెషల్లీ యూత్ కూడా చెప్పేదానికి క్రైస్తవ బాగా వీలుంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రొజెక్ట్ అవర్ వ్యూస్. ఇది ఒక మంచి సమయం కాబట్టి దయచేసి అందరూ ఏకీపిస్తారని మనం చేస్తున్నాను. మోస్ట్ రెవరెండ్ గాలి బాలి గారు, సహోదరులు, మిత్రులు, మీరందరికీ నా వందనములు. దాదాపు 7-8 సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఢిల్లీకి పోతున్నాను. అక్కడ ఉన్న మిత్రులతో లాబింగ్ చేయటం, పార్లమెంట్కి పోవటం, మినిస్టర్స్తో, ప్రైమ్ మినిస్టర్ నుంచి అందరితో మాట్లాడటం చేస్తున్నాము. అక్కడ నాకు ఏం తోచిందంటే అక్కడ 40 మంది క్రైస్తవ ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. కానీ మన కోసం వాళ్ళు పోరాడటం లేదు. ఎందుకోసం? వాళ్ళు మన రిప్రజెంటేటివ్గా అక్కడికి వెళ్ళలేదు, పార్టీల ద్వారా వెళ్ళారు. పార్టీ ఏం చెప్తుందో అదే చేస్తారు. వాళ్ళు మన కోసం ఏం చెప్పటానికి వీలు లేదు. అక్కడ మనకు ఇంతవరకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ముస్లిం ఎంపీలే. ఇప్పుడు మన ఎంపీలు హెల్ప్ చేయాలని మనం అనుకుంటే మనం ఫోరం పెట్టుకోవాలి. మనం వాళ్ళని నాయకులుగా చూసుకొని ఎన్నుకొని వాళ్ళని పంపాలి. వాడు మన కోసం అక్కడ నిలబడాలి, మన కోరికలను అక్కడ తెలియపరచాలి. అట్లా ఉన్నప్పుడే మనకు ఎంపవర్మెంట్ దొరుకుతుంది. అందుకోసమే పొలిటికల్ ఫోరం ఇస్ చాలా ఇంపార్టెంట్. అందరు కలిసి చేస్తాము. మన మధ్యలో ఉన్న నాయకుల్ని అక్కడికి పంపుతాము. కొంతమంది అయినా, 2-3 అయినా, ఒక్కరైనా అక్కడ మన కోసం మాట్లాడతారు. అదే చాలా చాలా ముఖ్యము. అది చేస్తాము, అందరం కలిసి చేస్తాము. దేవుడు ఆశీర్వదిస్తారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నట్లయితే 1,00,000 పైగా చర్చిలు ఉన్నాయి. యావరేజ్ని మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క చర్చికి 100-150 తీసుకుంటే 1,00,00,000 మంది దాటిపోతున్నారు క్రైస్తవులు. 1,00,00,000 మందిని ఒక తాటిపైడికి తీసుకురావటం ఎలా? ఈ డినామినేషన్స్ ఉన్న విధానాన్ని చూసినట్లయితే వారు 40%, ఇండిపెండెంట్ చర్చెస్ 60% ఉన్నారు. వీరిని కూడా ఒక తాటికి పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా పొలిటికల్ ఫోరం స్టార్ట్ చేయబోయే ముందు కొంచెం మనం తీసుకునేటువంటి బాధ్యత ఉన్నట్టయితే నేను బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మొదటిగా ఏదైనా ఒక ఫోరం చేసిన తర్వాత ఎన్ని ఆలోచనలు వస్తాయని చెప్పి నేను తలుస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి ఏఐసిసి, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, సుప్రీంకోర్టులో దీని యొక్క క్రిస్టియన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం మనం. అంటే దళిత క్రిస్టియన్స్ కోసం, వాళ్ళ యొక్క రైట్స్ కోసం మనం ఫైట్ చేస్తున్నాం. ఈ రోజుకు మనం ఆ రైట్స్ను సాధించలేకపోయాం. మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ తెచ్చుకోగలమో ఎవరు కూడా అవసరం లేదు. ప్రభుత్వం దిగి వస్తుంది. క్రైస్తవులు అంటే తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దిగి వస్తుంది. రెండవది ఐక్యత విషయం వచ్చేవరకు
మనం అందరం కూడా ఐక్యతగా ఉండి వీరు చేసినటువంటి విధానం మనం అనుసరించినట్లయితే ఒక పొలిటికల్ ఫోరం ఇమీడియట్గా స్టార్ట్ చేసినటువంటి స్టేట్ లెవెల్లో ఒక స్టేజ్ వేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇట్లా మీటింగులు 4 పెట్టారు. ఒక ఫోరంను స్టార్ట్ చేసిన తర్వాత జిల్లా ఫోరంను కూడా స్టార్ట్ చేసిన తర్వాత మండల ఫోరంను కూడా స్టార్ట్ చేసి, ఎందుకంటే మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో, ఏదైతే పొలిటికల్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనే ఆశయం ఉన్నట్టయితే వెంటనే అది సాధించాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. లయన్ ఫ్రాన్సిస్, ఆల్ ఇండియా Catholic Union నేషనల్ కోఆర్డినేటర్. It was a day I never dreamt that I will get a ticket as a parliamentarian, as an MP. See the parliamentarian, how they are struggling and succeeding to fight for the rights of their community. Everybody is struggling, united. They have their own groupism. See, Francis, this is what our community is lacking. The seed that fell on my mind grown, and I was praying that I must also get an opportunity. But I never dreamt that I too will get an opportunity to fight for the MP post in Parliament, in our Malkajgiri Parliament constituency in Secunderabad. But it was a nightmare. But I want to share with you, let our friends get into the human community, communion of communities. I want that you all must enter into the slums of our towns, our cities and rurals, and try to do some service. Ultimately, the members of the politician forum and all, they are watching like a cat. They see you very closely. If I give a ticket to this brother, whether my party name will come or not. So my humble advice to you is, at this juncture, have a commitment, involvement and total involvement actually in carrying your vision and mission, so that you will put into action. And at this juncture, once again, I would like to thank our brother Paul. See, when I was contesting for the election, media played a major role. There is no media person who came forward to tell, brother, I will come and take. No, everybody is behind money power, manpower, muscle power, and you need lot of, money. That is time, talent, treasure and tolerance is required. As our Archbishop told, we must fight for the human cause. We must take a social cause and get into the human community. I am sure this political forum will grow as a banyan tree, because today is the 1st December. Please make a note, today is the 1st December, and the next year, December 31st, we must decide the candidates. And now, don't expect last minute a ticket you will get. After getting the ticket, like me, like a fool, don't worry. Now itself select a few persons who are having character, commitment and involvement, so that they can work into the community. They can start thinking, I am the MLA, I am the MP. Such a thing, I am sure God will be here and He will make all your dreams to come true. As Nehemiah says, God will give us the success. We, the servant of God, will start rebuilding the walls of Jerusalem. Thank you very much. మరి మన మధ్య సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ గారిని ఆహ్వానించాము. వారు రాలేకపోయారు. వారి తరఫున అబ్బుల్ గారిని పంపించారు. మరి రిగార్డింగ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ ఫోరం వారి వ్యూస్ కూడాను చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద అలంకరించిన దైవదాసులకు, ఇక్కడున్న 50 మంది దైవదాసులు వందనాలు చెల్లిస్తున్నాం. మైనార్టీ అంటున్నారే, అసలు మైనార్టీగా ఉండమని కాదు ప్రభు చెప్పింది. ఈనాడు 90% మన దేశంలో, ప్రపంచమంతా 90% క్రైస్తవులు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అట్లా అంటే మైనార్టీ అంటే ఎందుకు అంటున్నారంటే, ప్రభు ఆదిమ సంఘం అద్భుతమైన సంఘం. ఒక పేతురు మాట్లాడితే 3000 మంది ఒకేసారి మారు మనసు పొందారు. 3000 పీపుల్ కేమ్ టు జీసస్ క్రైస్ట్. ఎంతమంది పాస్టర్లు ఉన్నారే, ఇంకా మైనారిటీయా? కానీ మన మెజార్టీ కావాలి. హల్లెలూయా. మనం మెజార్టీ కావాలి. అప్పుడు మనం దేశాన్ని పరిపాలించగలం, ప్రపంచాన్ని పరిపాలించగలం. మైనార్టీగా ఉండి పరిపాలించగలమా? ఎస్, దెర్ ఇస్ సోర్సెస్.
But still, we need unity among Christians. There must be a reformation. గ్రామాలు చూడండి, క్రైస్తవులు వారి జీవితాలు అట్లా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్ అట్లా ఉంది. కాబట్టి మనం ఏమైతే అనుకుంటున్నామో అది సతిది కూడా మనకు సాధ్యమే. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. బట్ దేర్ మస్ట్ బి యూనిటీ అమాంగ్ ద పీపుల్. ఇఫ్ ఆల్వేస్ సేయింగ్ 2000 years preaching the gospel, still we are saying we are minority, it is shameful to us. You must, మనం మెజారిటీ కావాలి. ప్రభు కోసం అనేక ఆత్మలను రక్షించాలి. అప్పుడు అనేక మంది నిజమైన సంఘం, క్రైస్తవ సంఘం బయలుదేరుతుంది. కాబట్టి మరి ఏమనుకుంటున్నారో మీరు పెద్దలు, ఏం చేయాలనుకుంటున్నారో ముందు మనం యూనిటీ కావాలని కోరుతున్నాను. కాబట్టి ప్రతిది కూడా సాధ్యమని నేను కోరుతున్నాను. ఇదంతా కూడా మీరు ఆలోచించేయండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రేజ్ ది లార్డ్ అండ్ ఆస్క్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నిజంగా దేవుడు మనల్ని కనుక ఏ విధంగా నడిపిస్తాడో, యూ సీక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. సభకు సభాసీనులకు నమస్కారములు. మన వాళ్ళు చెప్పిన విధంగా ఈ పొలిటికల్ ఫోరం అనేది మనకి ఈరోజు ఎంతో ముఖ్యమైనది. దాన్ని స్థాపించుకోవడం ఎంతో అవసరం కూడా. మన వాళ్ళు కొందరు ఏమనుకుంటారు, 4 రోజుల జీవితం ఈ భూమి మీద ఉండి మనము పరలోక రాజ్యానికి పోయే వాళ్ళకి ఈ పొలిటికల్ ఫోరంలు ఎందుకు అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు నేను అంటున్నాను. దేనికంటే ప్రభు చెప్తున్నాడు, తన సువార్తని భూ దిగంతముల వరకు ప్రకటించమని మనకు ఆజ్ఞని ఇచ్చున్నాడు. ఆ ఆజ్ఞను మనం నేర్చుకోవాలి. ఆ ఆజ్ఞను నిర్వర్తించాలి. అంటే మన వాక్ స్వాతంత్రాన్ని, మన భావ ప్రకటనని ఈరోజు ఈ ప్రభుత్వాలు అణిచివేసినాయి. మనం ఎంతవరకు అయితే దాన్ని సహించగలుగుతాం. మనం ఏకమైపోయి ఒక పొలిటికల్ ఫోరం వచ్చేంతవరకు దాన్ని సాధించుకోలేకపోతున్నాం. ఈరోజు ముఖ్యంగా మన మైనారిటీ అంటారు, అది చాలా తప్పు. దళిత క్రైస్తవులకి వాళ్ళ దళితుల యొక్క రైట్స్ లేకుండా చేసేసి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మన లోపల ఎన్నో చర్చెస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ చర్చెస్ పెట్టుకున్నాయి. ఇండిపెండెంట్ చర్చెస్ కానీ, సిఎస్ఐ కానీ, కథోలిక్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, ఇవి ఈ చర్చిలన్నీ 5 ఏళ్ళలాగా దూరంగా ఉన్నంతవరకు మనం ఏమీ సాధించుకోలేము. ప్రభువుని నమ్మిన వాళ్ళు, జీసస్ నమ్మిన వాళ్ళు అందరూ ఒకటే. జీసస్ సైన్యంలాగా మనం తయారైపోయినట్టయితే ప్రతిదాన్ని మనం సాధించుకోగలమని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా గురువులు మనకు సహకరించినట్టయితే, మేత్రాన్లు మనతో సహకరించినట్టయితే ఇది అసాధ్యమైన పని కానే కాదు. ఇప్పుడు పోప్ గారు ఈ ఇయర్ని స్వార్థ ఇయర్గా మనకు ప్రకటించినందుకు గాను మనం ప్రతి ఊరిలో ప్రతి ప్రేయర్ లోపల కూడా ఎవాంజలేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి మన వాళ్ళని ఎవాంజలిస్టులుగా తయారు చేసి, మత బోధకులుగా తయారు చేసి, ప్రతి వారిని ఊరూరికి పంపి న్యాయంగా ధర్మంగా మన హక్కుల కోసం పోరాడాలని చెప్పి వాళ్ళకి ఉద్బోధ చేసి ముందుకు సాగనంపాలని చెప్పి మనవి చేసుకుంటూ సదా దేవుని సేవలోనే మనం అంతరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెవరెండ్ జాన్సన్ మేడిది. ఆరాధన టీవీ హ్యాస్ టేకెన్ ఏ మైటీ స్టెప్. ఈ ఫోరం ద్వారా మరి ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు చేసాం అని చెప్పి మనం వింటూ ఉన్నాం. దీని ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం స్టెప్ బై స్టెప్ వింటున్నట్లయితే దీంట్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చూడగలుగుతాం. ఎందుకంటే ఆరాధన టీవీ విస్పరింగ్ క్యాంపెయిన్, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు మోషే వారి చెవుల్లో చెప్పాడు, మనం ఈ బానిసత్వం నుంచి బయటపడాలి. అది ఒక మూమెంట్గా ముందుకు వచ్చింది. అలాగే ఆరాధన టీవీ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక మూమెంట్ని తీసుకొచ్చింది. ఈరోజు ఈ ఫోరం ద్వారా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఒక స్టాటిస్టిక్స్ కానీ, లేకపోతే ఇప్పుడు బీసీలని ఆదరించాలని ఆలోచించిన సమయాల్లో ఈ బీసీసీగా ఉన్నటువంటి మనం మిగతా పార్టీలకి ఒక ఛాలెంజ్గా మనం తెలియచేయాలా, లేకపోతే ఈ వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రాం ఉంటుందా అనేటువంటిది మనకి మీడియా ద్వారా తెలియచేస్తూ, మరి యేసు 12 మంది శిష్యులతో ఈ లోకాన్ని తలక్రిందులు చేసినప్పుడు మనం అందరం ఒకటిగా ఉండి ఒక శిష్యులుగా ఒక డిసైపుల్షిప్ అనేటువంటిది ఫోరం ద్వారా ముందుకు వచ్చినట్లయితే మనం ప్రోగ్రెస్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. మనకి ప్రోగ్రామ్స్ అన్నీ ప్లానింగ్ అన్నీ బాగా చేస్తాం, కానీ మై హార్ట్ బీట్స్ ఫర్ my own house. I want to set my own house in order before I find fault with others.
కాబట్టి మొట్టమొదటిగా నా ఇల్లు నేను ఎట్లా సరి చేసుకోవాలనేది మనం ఆలోచించాలి. మనకి డినామినేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ట్యాబూ అయినటువంటి ఇష్యూస్, మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడే సాహసించలేనటువంటి ఇష్యూస్ కూడా మన చర్చిలో ఉన్నాయి. క్యాస్ట్ అమంగ్ క్రిస్టియన్స్ అనేది ఒక చాలా భయంకరమైన ఇష్యూ. ఆ ఇష్యూని మనం అడ్రస్ చేయకుండా బ్రాడ్గా మనం ఇది చేద్దాం అది చేద్దాం వాళ్ళు నిలబడదాం వీళ్ళు నిలబడదాం అనుకోవటం ఇవన్నీ కూడా ఒక కొంతవరకు భ్రమగానే అనిపిస్తుంది నాకు. మన ఇష్యూస్ని మనం అడ్రస్ చేసుకోలేకపోతే మనకు చాలా కష్టం. రెండవదిగా ఏంటంటే కొంత స్ట్రైఫ్ ఉంది మన చర్చిలో. ఇంతవరకు పెద్దవాళ్ళు చెప్తూ డినామినేషనల్ చర్చెస్ అంటున్నారు. నాకు తెలిసినంత వరకు నేను చేసిన ఇండిపెండెంట్ అనాలిసిస్ వరకు డినామినేషనల్ చర్చెస్కో కన్నా ఇండిపెండెంట్ చర్చెస్లోనే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. ఈ ఇండిపెండెంట్ చర్చెస్కి ఒక క్లియర్ కాల్ లేదు, ఒక హైరార్కీ లేదు. ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక కాల్లోకి హైరార్కీలోకి తీసుకొచ్చే ఒక మెకానిజం మనం ఏదైనా డెవలప్ చేయగలిగితే దాని ద్వారా మనకు ఒక మంచి యూనిటీ వస్తుంది. ఒక ట్యాబూ ఇష్యూస్ని మనం ఓపెన్గా చర్చించుకోవడం ద్వారా మనకు ఒక యూనిటీ వస్తుంది. కాబట్టి ఆ విషయాలు మనం ముందు ధ్యానం చేసుకోవాలి. ఇది ప్యారలల్గా నడవాలి. ఇదేమి ఆపమన్న ఉద్దేశం కాదు, ఇది నడుస్తూ ఉండాలి. ప్యారలల్గా కూడా మన చర్చెస్లో ఒక మూమెంట్ అది జరగాలని, ఆ రకంగా జరిగినప్పుడు మనం మంచిగా ఈ యొక్క మూమెంట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్ఎస్ జాన్ గారు మరి ఆయన విజయనగరం నుంచి వచ్చారు. ప్రభునందు ప్రియులారా, చాలామంది వచ్చారు. ఇప్పటికీ పెద్దలు చెప్పినట్టుగా 4 సార్లు ఈ సమావేశం జరిగింది. కేవలం ఇన్సైడే మనం మాట్లాడుకోకుండా ఓపెన్ డయాస్కి వెళ్దాం. మీకు అవకాశం ఉంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి. విజయనగరంలో 10,000 మందికి తక్కువ లేకుండా ఒక 25,000 మంది వరకు తీసుకొచ్చి మీ పెద్దలందరూ వస్తే ఒక మంచి రాజకీయ వేదికగా క్రైస్తవుల తాలూకా పోరాటం చూపిద్దాం. ఈ గర్జన వినిపిస్తే ఇది క్రైస్తవ సమాజానికి మేలుకరంగా ఉంటుందని తెలియజేస్తూ అటువంటి కృప మాకు మీరందరూ ఇవ్వాలని దేవుడి పేరు కోరుకుంటూ ముగిస్తున్నాను. తర్వాత నీలం శ్యామ్ గారు చీరాల నుంచి వచ్చారు. ఇది కేవలం పొలిటికల్ ప్రెషర్ గ్రూప్గా అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్ కానీ ప్రెషర్ గ్రూప్గా కాకుండా ఉండాలంటే అదొకటి పద్ధతి. ఎందుకంటే ప్రెషర్ తీసుకురావటం, మన కోరికను సాధించుకోవటం, కొద్దిగా వాళ్ళని ఒత్తిడి చేయటం, మనకేదో 2-3 సీట్లు తీసుకోవటం అదొకటి. లేదా పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను. పొలిటికల్ పార్టీ పెట్టి మన స్వప్రయోజనాలు కాకుండా ఎవరినో దెబ్బ కొట్టాలని కాకుండా మన జాతిని క్రైస్తవత్వాన్ని బతికించి మన వాయిస్ని వినిపించాలా, మన జాతిని పైకి తీసుకురావాలా, అదొక్కటే. మరి ముఖ్యంగా ఆరాధన ఛానల్ వాళ్ళు తీసుకొని ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందు చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఇంకా మీరు ఎక్కువ చేస్తే వాటన్నిటి కూడా మేము తోడ్పాటిస్తాం. చీరాల్లో మంచి స్ట్రాంగ్ యూత్ ఉన్నది, స్ట్రాంగ్ బెల్ట్ ఉన్నది. దాదాపు 250 చర్చిలు ఉన్నాయి. 250 చర్చిలు కూడా మేము అందరం కవర్ చేసి రోడ్ మ్యాప్ తయారు చేసి మేము ఎన్నో చేసాం. ఈరోజు మరి ప్రతి పార్టీ కూడా మరి ఏ పార్టీ అయినా సరే ఇవ్వాలన్న ఆలోచనకి దళిత క్రైస్తవులకు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలన్న ఆలోచనలోకి వచ్చారంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి ఇట్లాంటి వీకులు అనేక సందర్భాల్లో పెట్టి ఒక పొలిటికల్ పార్టీగా తయారైతే తప్ప మనకు విముక్తి జరగదు. నిజమైన డెలివరెన్స్ కానీ నిజమైన ఫ్రీడమ్ కావాలంటే మనకు మనం స్వతహాగా డెవలప్ అవ్వాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి అందరం జ్ఞానవంతులమే. జ్ఞానవంతులము జ్ఞానంగా పనిచేసినప్పుడు ఆ జ్ఞానానికి విలువ ఉంటుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సార్, మేమందరం కష్టపడి పని చేస్తాం. అయితే దాన్ని ఏం చేయాలి అని అంటే ముందుగా మనం అందరిని ఐక్యపరచడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి అంటే అందరం ఇలా చేసినప్పుడు మీరు ఈ ఉద్దేశాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో ముందు తెలియజేస్తే వాళ్ళు ఆలోచిస్తారు. 66 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ మనం ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ ఇంతవరకు, ఆ ప్రభుత్వాలు ఇంతవరకు మనం ఏ మేలు చేయకపోవటానికి కారణం ఎవరూ కాదండి, మనమే. మనం ఐక్యంగా లేం కాబట్టి. ఎంఐఎం ఐక్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దడదల్లాడిచ్చారు ప్రభుత్వాన్ని. మొన్న సికింద్రాబాద్లో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. మనం డైరెక్ట్ పోటీ చేసి మన వాళ్ళు నాకు తాటి మీద తీసుకురామనండి. ఇప్పుడు నేను ఆఖరిగా మీరు ప్రారంభించిన పనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు పార్టీ రాజకీయంగా పెట్టండి. కానీ నేననేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు 2014లో పార్టీలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కలిసి అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక బ్యానర్ మీదకి తీసుకొచ్చి మనందరం కలిసి ఇప్పుడు ఏదైతే ముందు మూమెంట్గా ఉందో
దాన్ని ఆలోచిద్దాం. ఏ పార్టీ మన సొంత పార్టీ కాదు, దాన్ని ఆలోచించి వాళ్ళతో కలిసి కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మనం సాధించినప్పుడు ఖచ్చితంగా మనం అనుకునేది సాధిస్తాం. ఫస్ట్లోనే సాల్వేషన్ ఆర్మీ సార్గా మాట్లాడుతూ నేను వచ్చానండి. వారు అన్నారు మనలో యూనిటీ లేని కారణం బట్టే దీన్ని మనం సహోదరుల ఐక్యతగా ఉంటే చాలా మనోహరం అన్నారు. కాబట్టి ఉపవాస ప్రార్థనతో మన దేవుని దగ్గర మనం చేయాలనుకునే టార్గెట్ని, మన అజెండాను మన దేవుని దగ్గర పెట్టి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నట్టయితే తప్పనిసరిగా సాధ్యమవుతుంది సార్. వీఆర్ విత్ యూ సార్ అండ్ వీ విల్ ప్రే అండ్ గాడ్ విల్ బ్రింగ్ అవర్ డ్రీమ్ ఏ రియాలిటీ. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా క్రైస్తవులకి ఒక రాజకీయ వేదిక అనేది తప్పనిసరి అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. ఈ భావిస్తున్న సమయంలో మన వెనుక పెద్దలు రాష్ట్రంలో రాజకీయ పక్షంగా అనేక సలహాలు సంప్రదింపులు చేసి అనేక పార్టీలని వాళ్ళు పురోభివృద్ధి చేయడానికి కారకులైనటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. మన క్రైస్తవులు పెద్దలు, గౌరవనీయులు. ఇలాంటి వారి వెనక ఉండటం అనేది మనకు అదృష్టం, గొప్ప సంగతి. కనుక ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 మంది శిష్యులు మాత్రమే సర్వలోకమునికి వెళ్ళి సహసూచిక సువార్తను ప్రకటించమన్నారు. ఈ ప్రపంచంలో 12 మంది క్రైస్తవత్వాన్ని మొట్టమొదటగా సాధించినటువంటి వారు. ఒక్కొక్క క్రైస్తవుడు ఇప్పుడు అదే వ్యూ మనం తీసుకుంటే 12 మంది శిష్యులు ప్రపంచాన్ని మార్చినటువంటి వారు. ఇప్పుడు అనేక లక్షల మంది ప్రజలు క్రైస్తవులు మన దేవుని యొక్క సంఘాల్లో ఉన్నాం, డినామినేషన్ అన్ని కలుపుకొని. ఒక్కొక్క క్రైస్తవుడు కొంతమందికి చెబితే సంఘంలో ఈ విధంగా క్రైస్తవేతలు చెప్పడం ద్వారా ఒక క్రైస్తవుడిని కొంతమందిని పెద్దల ముందు చెప్పారు, కొంతమంది క్రైస్తవుల్ని ఎంపీలుగా ఎమ్మెల్యేగా సెలెక్ట్ చేసుకుని మనం యూనిటీగా ప్రార్థనాపూర్వకంగా దేవుని పక్షమున మనందరం కన్నీటి ప్రార్థన ద్వారా చేస్తే డెఫినెట్గా ఇది సాధించగలం. దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. ఆయన కుమార్తెలు మనం. దీంతో పాటుగా ఈ చేస్తున్నప్పుడు రూరల్ ఏరియాలో ఒక చిన్న పాంప్లెట్ మైక్ సెట్లో అందరికీ ఇదిగో ఈ ప్రాంత క్రైస్తవులందరూ కూడా శుభవార్త, మీరు దయచేసి పలానా మండల క్వార్టర్లో లేకపోతే పలానా లైబ్రరీ దగ్గర ఒక చర్చి దగ్గర ఈ క్రైస్తవుల ఐక్య మీటింగ్ జరగబోతుంది రండి అని ముందు అనౌన్స్మెంట్ చేయాలి. రూట్ లెవెల్ నుంచి మనం కానీ వస్తే కానీ దీన్ని సాధించలేం. ఒక ఉద్యమంలాగా, ఉప్పెనలాగా, ఒక సునామీలాగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా దేవుడు మనకి సహాయపడతాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలకి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Basically, this is a platform for political annaru. A few months back, one of my friends from US consulate called me. He wanted to have a socio-economic analysis of Dalit Christians. Unfortunately, I could not find any material. So we need to do a survey identifying our problems. When we identify our issues and our problems, then it will be easier for us to bring some leaders or establish some conventions. So that's a point. Rendodi, basically Christian are known by their institutions. So let our institutions shine as a beacon of service. Our hospitals, our schools and colleges ఇంకా బాగా సర్వీస్ చేస్తే వాటి ద్వారా మనకి ఎక్కువ వస్తుంది. అండ్ ఫైనల్లీ చాలామంది చాలా చెప్పారు, బట్ ఐ బిలీవ్ లెట్స్ సీక్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్ టు డైరెక్టర్స్. సో అండ్ ఈ ఒక ప్లాట్ఫామ్గా ఇది వచ్చినందుకు ఐ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పీచ్. పొలిటికల్ పార్టీ పెట్టాలంటే పెట్టేయటమే, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గుంటూరు జిల్లాలో అవేర్నెస్ ఉన్నది, దళిత్స్లో చాలా అవేర్నెస్ ఉంది. మరి ప్రస్తుతం ఇది రైట్ టైం మనకి. ప్రతి వాళ్ళు కులానికి ఒక పార్టీ పెట్టుకుంటున్నప్పుడు వై షుడ్ వి? మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. అసలు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. అసలు ప్రతి వాడు ఎవ్రీబడి ఈజ్ ఈగర్ టు హ్యావ్ ఏ పార్టీ. థ్యాంక్ యూ. ఈ దళిత క్రిస్టియన్స్కి పొలిటికల్ ఫోరం ఎంతో ఆవశ్యకత కలిగినటువంటి అంశమే. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక రాజకీయ పార్టీల యొక్క గెలుపు ఓటములను నిర్దేశిస్తున్నారు. ఇప్పుడు మనము రాజకీయ వేదికను, రాజకీయ ఫోరంను ఏర్పాటు చేసుకోగలిగితే ఈ దళిత క్రిస్టియన్స్ యొక్క సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అనేక సమస్యలను మనం పరిష్కరించుకోవటానికి అవకాశము, వేదిక ఏర్పడుతుంది. కావున మంచి
దృక్పథం ఉన్నటువంటి విద్యావేత్తలు నడుం బిగించారు కాబట్టి ఈ కార్యక్రమం తప్పకుండా దిగ్విజయం అవుతుందని. ఇంకొక విషయం ఏమిటంటే, మిషనరీస్ విదేశాల నుంచి వచ్చి బళ్ళు గుళ్ళు పెట్టి మనలో ఎంతో విద్యాపరమైన చైతన్యాన్ని తీసుకుని వచ్చారు, సామాజిక స్పృహ మనకి తీసుకుని వచ్చారు. ఇవాళ గొప్ప గొప్ప పదవుల్లో రిటైర్ అయిన వాళ్ళంతా కూడా మిషనరీ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారే కాబట్టి వారు మనకి భిక్ష పెట్టారు. ఇవాళ మనము ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు హ్యావ్ ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్ అవర్ ఓన్, there is no need for us to depend upon another political parties who won in the election from Christian community. So it's better to form a political party soon. I think we need not wait for until 2014. At any time have the elections. So it's better to take it as a challenge and to register the party immediately and prepare the Christians for the ensuing elections. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే, మాస్టర్లు పాస్టర్లు చాలా విప్లవాత్మకమైన మార్పు తెచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి అన్ని చోట్ల మన చర్చెస్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మాస్టర్లు పాస్టర్లకు కూడా మీరు ఒకసారి మీటింగ్ పెట్టి జిల్లా వైజ్గా వాళ్ళు కొంత బాధ్యత అప్పగిస్తే మన క్రైస్తవ సంఘాలలో కూడా రాజకీయ స్పృహను కూడా తీసుకొని వచ్చి ఏకం చేస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ ద లీడర్స్ టు విష్ all the success in the ensuing new year. Thank you. Now we'll conclude this session with the prayer and benediction of Bishop Elia. పరిశుద్ధుడా ప్రేమికులు మా తండ్రి నీకు వందనములు. ఈ యొక్క ప్రయాణంలో మేమందరం కలిసి ప్రయాణిస్తుండగా తండ్రి, నా జనులు ఓదార్చడి మీ యొక్క ఓదార్పులో తండ్రి మేము జీవిస్తున్నాం. మీరు తీర్పు తెచ్చే దేవుడు తండ్రి, మీరు మాకు ఇచ్చిన రాజ్యం బట్టి శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి రాజ్యం మీ యొక్క ఆధీనంలో నడవబడింది మా తండ్రి. భారతదేశంలో క్రైస్తవులుగా ప్రభువా నీ యొక్క రాజ్యాన్ని స్థాపించట్లో మా తండ్రి చొరవగలిగి మా తండ్రి ముందుకెళ్ళడానికి మీ కృపను అందించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన బిడ్డలు ఆల్ఫ్రెడ్ గారిని బట్టి, స్టాన్లీ గారిని బట్టి, దానము గారిని బట్టి, అలాగే అనేక మంది సహోదరులు ప్రభువా వారి హృదయాలను కలిపి మీ మహిమ కొరకు తండ్రి వారి సమయాన్ని కాలాన్ని ఇచ్చించి అనేక చోట్ల ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీ పని మా తండ్రి, మీ బిడ్డలకు మీరు ఇచ్చిన ఆదేశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you.